Hello everyone, welcome to Tara IAS. Think IAS, think Tara. Na peru Vaishnavi and I welcome you all to the Hindu analysis for 20th August 2025. So let's understand today's articles in detail. So let's start the video without any further delay. So there are 5 to 6 articles which are very much interlinked anmata. So నేను ఏం చేశాను అని అంటే I've tried to combine this 5 to 6 articles along with the editorials. So few editorials, and I want to make you understand the clear picture. Okay, instead of dealing the articles in silos, what I have done is I have amalgamated all of them and I'll try to logically explain one after the other in detail. So the first article is about breaking down the China's wall. So basically recent times lo China and India ki sambandhinchina relations evaithe strained relations undeno, nowadays from last few months we are seeing basically a new picture in the relation between India and China. So a particular new picture enduku vastundi and why we are becoming little close to China అనేది ఈ పర్టికులర్ ఆర్టికల్లో రాయడం జరిగింది అనమాట. సో దీన్ని అండ్ ఆల్సో ద నెక్స్ట్ ఆర్టికల్ on India, China have chance to reset ties after recent setbacks అని ఈ ఆర్టికల్. సో దిస్ ఇస్ ద సెకండ్ ఆర్టికల్ దట్ we are going to amalgamate. థర్డ్ ఆర్టికల్ వచ్చేసి US ఎయిర్ కవర్ EU troops may be part of Ukraine security pledge, says Trump. So basically మనం ఏం చేస్తున్నాము అని అంటే సో చైనా ఇండియా రిలేషన్స్ ఇన్ ద కంటెక్స్ట్ ఆఫ్ ద యుక్రెయిన్. ఓకే, బేసికలీ రష్యా యుక్రెయిన్ వార్ అండ్ ఇప్పుడు జరుగుతున్న అలాస్కా టాక్స్ ఏవైతే ఉన్నాయో అండ్ యుక్రెయిన్ USA టాక్స్ ఏవైతే ఉన్నాయో దానికి సంబంధించి అక్కడ కాంటెక్స్ట్ సెట్ చేసి నౌ విల్ అండర్స్టాండ్ ద క్లియర్ పిక్చర్ ఆఫ్ ఇండియా అండ్ చైనా రిలేషన్స్, ద ఎవాల్వింగ్ నేచర్ ఆఫ్ ద ఇండియా చైనా రిలేషన్స్ చూద్దాం. సో దిస్ ఇస్ ద థర్డ్ ఆర్టికల్ దట్ వీఆర్ గోయింగ్ టు అమాల్గమేట్. ఫోర్త్ ఆర్టికల్ ఇస్ అగైన్ ద సేమ్ ఇష్యూ, యుక్రెయిన్ టాక్స్ ఏవైతే ఉన్నాయో సో అది ఎడిటోరియల్ పేజ్లో కూడా రావడం జరిగింది, నేమ్డ్ పీస్ మొమెంటమ్. సో దిస్ ఇస్ ద ఫోర్త్ ఆర్టికల్ దట్ వీఆర్ గోయింగ్ టు అమాల్గమేట్. And number 5 is no change in Taiwan policy, says India after China readout. So this is the number 5th article. So in this way we are going to amalgamate 5 articles. Okay. And this is the last article. The 6th article that we are going to amalgamate is how India's youth can challenge US tariffs. So ఇవన్నీ ఆర్టికల్స్ మీరు చూసుకుంటే ఒకదానికి ఇంకొక దానికి ఇంటర్లింకేజ్ అనేది ఉందన్నమాట. సో మనం ఏం చేద్దాము అంటే ఈ 6 ఆర్టికల్స్ని కంబైన్ చేసి నౌ లెట్స్ అండర్స్టాండ్ ద కంటెక్స్ట్ ఆఫ్ ద న్యూస్, నౌ లెట్స్ అండర్స్టాండ్ ద క్లియర్ పిక్చర్ ఆఫ్ వేర్ ఇండియా ఈజ్ ఇన్ దిస్ పర్టికులర్ సర్కిల్. ఓకే, సో నౌ లెట్స్ బ్రేక్ డౌన్ ఆల్ ఆఫ్ దెమ్. సో కేర్ఫుల్గా వినండి విత్ ఫుల్ కాన్సన్ట్రేషన్. సో మీరు కావాలంటే ప్లేబ్యాక్ స్పీడ్ ఇంక్రీజ్ చేసుకొని అయినా వినండి, కానీ అక్కడ స్కిప్ చేయకండి. ఓకే, సో నవ్ లెట్స్ స్టార్ట్ ద డిస్కషన్. సో ఇప్పుడు కరెంట్ పొజిషన్ ఎలా ఉంది? సో ఇఫ్ యూ లుక్ ఎట్ ద కరెంట్ చర్న్ ఇన్ ద ఇంటర్నేషనల్ పాలిటిక్స్, సో దెర్ ఆర్ సెవరల్ ఇష్యూస్ దట్ ఆర్ దేర్. ఫస్ట్ వన్ ఇస్ టారిఫ్ వార్స్. సో యుఎస్ ఎప్పుడైతే డొనాల్డ్ ట్రంప్ రెజీమ్ అనేది వచ్చిందో సో వీ హ్యావ్ సీన్ లాట్ ఆఫ్ టారిఫ్ వార్స్ విత్ రెస్పెక్ట్ టు US. Okay, so and also tariff wars to the Ukraine conflict. So from the tariff wars there is a problem of Ukraine and Russia conflict that is happening, okay, in the international politics. And also India China relations అనేవి ఇంప్రూవ్ అవ్వడం మనం చూస్తున్నాం. This is the another thing that is happening in the world. So all of these things that are happening in the international politics will draw new fault lines. కొన్ని fault lines ని డ్రా చేస్తాయి. అండ్ ఆల్సో అలాంగ్ విత్ దాట్ దిస్ పర్టికులర్ చేంజెస్ ఏవైతే జరుగుతున్నాయో జియో పాలిటిక్స్లో సో దిస్ విల్ క్రియేట్ ఆపర్చునిటీస్ ఆల్సో, రైట్? సో ఎట్ ద సెంటర్ ఆఫ్ ఆల్ దిస్ డిస్కషన్ వాట్ వీ నీడ్ టు ఫోకస్ ఇస్ ఇండియాస్ రోల్ ఇన్ ఆల్ ఆఫ్ దిస్. ఓకే, అండ్ వాట్ ఈస్ ద ఇంపాక్ట్ ఆన్ ఇండియా బికాస్ ఆఫ్ ఆల్ ద ఈవెంట్స్ దట్ ఆర్ హ్యాపెనింగ్ త్రూ అవుట్ ద వరల్డ్. ఓకే, బేసికలీ ఇప్పుడు ఇండియా అనేది సో ఇట్ ఈస్ ఫేసింగ్ అన్ప్రెసిడెంటెడ్ టారిఫ్ బారియర్స్. సో ఆల్మోస్ట్ 50%. ఓకే, సో ఇన్ టోటల్ 50% టారిఫ్ బ్యారియర్స్ని మనం ఫేస్ చేస్తున్నాము యాజ్ ఆఫ్ నౌ. అండ్ ఆల్సో వీఆర్ హ్యావింగ్ సమ్ ఛాలెంజెస్ ఫ్రమ్ ద చైనీస్ సైడ్ ఆల్సో బికాస్ ఆఫ్ ద చైనీస్ ఎకనామిక్ డామినెన్స్ ఇన్ ఆల్ ది అదర్ ఫీల్డ్స్. ఓకే, and also we are not able to churn or we are not able to turn the demographic dividend that India has into a strategic leverage. సో డెమోగ్రఫిక్ డివిడెండ్ని మనం ప్రాపర్గా యూటిలైజ్ చేసుకోలేకపోతున్నాం. సో ఇలాంటి ఇష్యూస్ అనేవి ఇండియాకు ఉన్నాయన్నమాట. సో ఇన్ ద కాంటెక్స్ట్ ఆఫ్ ఆల్ దీస్ థింగ్స్ హౌ ఇట్ ఈస్ గోయింగ్ టు ఇంపాక్ట్ ఇండియా అండ్ హౌ ఇండియా ఈస్ డీలింగ్ ఆల్ దీస్ ఇష్యూస్ అనేది మనం ఈచ్ ఆఫ్ దిస్ ఆర్టికల్స్లో సో మెన్షన్ చేయడం జరిగిందనమాట. సో నౌ లెట్స్ అండర్స్టాండ్ ద క్లియర్ పిక్చర్. ఐ హోప్ యూ హ్యావ్ అండర్స్టాండ్ ద కాంటెక్స్ట్ వై వీఆర్ డిస్కసింగ్ దిస్, అండ్ నౌ లెట్స్ అండర్స్టాండ్ అండ్ బ్రేక్ డౌన్ ఈచ్ ఆఫ్ ఇట్ ఇన్ more detail. Okay. So first thing that is to be noted is a tariff war.
సో బేసికలీ ఏమైంది, వెన్ యుఎస్లో రెజీమ్ చేంజ్ వచ్చాక, సో అండర్ డొనాల్డ్ ట్రంప్, సో డొనాల్డ్ ట్రంప్ ఈస్ ట్రైంగ్ టు యాక్చువల్లీ రేజ్ ద టారిఫ్స్. బేసికలీ 2025 and recent monthsలో, July and August monthsలో we have seen Donald Trump actions of raising the tariffs, not only in India but also in many countries. Okay, so basically మన మీద కాకుండా, so the other country which is facing tariff is China, which is a competitor to India basically. సో చైనా మీద కూడా టారిఫ్స్ని వేయడం జరిగిందనమాట. ఎందుకు వేశారు చైనా మీద? బై టెలింగ్ దాట్, బై అక్యూజింగ్ ఆన్ చైనా దాట్, సో చైనా అనేది అన్ఫేర్ ట్రేడ్ చేస్తుంది అని చెప్పేసి దాని మీద శాంక్షన్స్ వేయడం జరిగింది. నాట్ శాంక్షన్స్ బట్ టారిఫ్స్ వేయడం జరిగిందనమాట. ఓకే, అండ్ ఆల్సో చైనా హ్యాస్ సమ్ ప్రాక్టీసెస్ విచ్ ఆర్ అన్ఫేర్. ఓకే, సో ఇట్ ఈస్ ఫాలోయింగ్ ఫ్యూ ప్రాక్టీసెస్ విచ్ ఆర్ అన్ఫేర్ అని చెప్పేసి డొనాల్డ్ ట్రంప్ అంటున్నారు. అండ్ బికాస్ ఆఫ్ ద టెక్నాలజికల్ క్యాప్చర్ ఆఫ్ ద చైనా, సో ద చైనా ఈజ్ ఫేసింగ్ టారిఫ్స్ ఫ్రమ్ యూఎస్ఏ అనమాట. సో ఈ గ్రౌండ్స్లో చైనా మీద టారిఫ్స్ వేయడం జరిగింది. సో ఇనీషియల్గా చైనాని పీనలైజ్ చేశారు విత్ ప్యూనిటివ్ టారిఫ్స్ యాజ్ మచ్ యాజ్ 145% టారిఫ్స్ని ఇంపోజ్ చేయడం జరిగింది చైనా మీద. బట్ తర్వాత త్రూ నెగోసియేషన్స్, ఫ్రీక్వెంట్ నెగోషియేషన్స్ అనేవి అయ్యాయి బోత్ ద కంట్రీస్ మధ్యలో, బిట్వీన్ ద చైనా అండ్ ద యుఎస్ఏ. సో నెగోసియేషన్స్ వల్ల దిస్ 145% వాజ్ రెడ్యూస్డ్ ఆల్మోస్ట్ టిల్ 30% అనమాట. సో ఐరానికలీ మనం చూసుకుంటే ఇండియా డిస్పైట్ బీయింగ్ అ క్లోజ్ యుఎస్ పార్ట్నర్, సో చైనాకి యుఎస్ఏకి పడదు. బట్ ఇన్ కాంట్రాక్ట్స్ యుఎస్ఏ అండ్ ఇండియా రిలేషన్స్ చాలా బాగుండేవి, చాలా ఫ్రెండ్లీగా ఉండేవి, చాలా థిక్ ఫ్రెండ్షిప్ అనేది ఉండేదన్నమాట. బట్ స్టిల్ ఇండియా ఈజ్ ఫేసింగ్ ద harshest bracket of tariff, that is 50% as of now. So this includes 25% the penalties, because we are the penalties are linked to the energy purchase from the Russia. So మనం రష్యా నుంచి ఆయిల్ పర్చేస్ చేస్తున్నామని 25% పెనాలిటీస్ మనం మీద వేయడం జరిగింది. ఓకే, సో ద ఇంప్లికేషన్స్ ఆర్ స్ట్రేట్ ఫార్వర్డ్. చాలా ఇంప్లికేషన్స్ ఉంటాయి ఇండియా మీద. ఏం ఇంప్లికేషన్స్ ఉంటాయి బికాస్ ఆఫ్ దిస్ టారిఫ్స్? సో ఫస్ట్ వన్, ఇండియన్ ప్రోడక్ట్స్ ఏవైతే ఉంటాయో దే లూజ్ ద కాంపిటేటివ్నెస్. Definitely the straightforward impact is we'll lose the competitiveness in the US market. So for example, ఒక టెక్స్టైల్ ప్రోడక్ట్ని తీసుకోండి. సో ఒక టెక్స్టైల్ ప్రోడక్ట్ని తీసుకుంటే దట్ వుడ్ హ్యావ్ రీటైల్డ్ ఎట్ ఆల్మోస్ట్ $10 అనుకుందాం. ఓకే, సో బట్ నౌ బికాస్ ఆఫ్ ద టారిఫ్స్ దట్ వే ఇంక్రీజ్ టు $15 or $20 అనమాట, బికాస్ ఆఫ్ ద ఇంపోజిషన్ ఆఫ్ ది టారిఫ్స్. సో వేరే ఆల్టర్నేటివ్స్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్, వియత్నాం నుంచి వచ్చే ప్రోడక్ట్ మీద ఎక్కువ టారిఫ్స్ ఉండకపోవడం వల్ల సో దే ఆర్ గోయింగ్ టు సెల్ దేర్ ప్రోడక్ట్ ఎట్ జస్ట్ $12. సో మన దగ్గర మనం సెల్ చేస్తున్న కాస్ట్ ఏదైతే ఉందో దిస్ ఇంక్లూడ్స్ ద టారిఫ్స్ దట్ ఈస్ ఇంపోజ్డ్ బై ది యుఎస్ఏ. సో ఈ కాంట్రాస్ట్ ఏదైతే ఉంటుందో బికాస్ ఆఫ్ ది decrease in the increase in the charges of this particular product, definitely it will affect the competitiveness of the Indian products. So for a country like India, US markets మీద మనం చాలా డిపెండ్ అవుతుంటాం. మెయిన్లీ టెక్స్టైల్ ఎక్స్పోర్ట్స్లో మనం US మార్కెట్ మీద డిపెండ్ అవుతుంటాం. ఫార్మస్యూటికల్ ప్రోడక్ట్స్ మీద కూడా మనము వీఆర్ యాక్చువల్లీ డిపెండింగ్ ఆన్ దెమ్. సో ఐటీ సర్వీసెస్కి కూడా US ఇస్ ద బిగ్గెస్ట్ మార్కెట్ టు ఇండియా. సో డెఫినెట్లీ వీటన్నిటి మీద ఇంపాక్ట్ పడుతుంది. Okay, so this definitely will actually get an impact on economic trajectory of India. So economic trajectory of India మీద a lot of impact అనేది ఉంటుంది. It would be severe also. So if you compound all of this problem, so what we need to do is we need to learn from China. China ఎలా డీల్ చేసింది అనేది మనం చైనాని చూసి నేర్చుకోవాలి. So the US actually is linking tariff reductions to greater agricultural losses also. Basically, వాళ్ళు ఏమంటున్నారు ఈ నెగోసియేషన్స్ చేద్దామన్నా, సో బేసికలీ దే వాంటెడ్ అగ్రికల్చర్ యాక్సెస్ అనేది వాళ్ళకి కావాలి, అగ్రికల్చర్ మార్కెట్ యాక్సెస్ కావాలి అని వాళ్ళు కోరుతున్నారు. ఓకే, విచ్ ఇస్ అ ప్రాబ్లమ్ అగైన్ టు ఇండియా. ఎందుకు అని అంటే పర్టికులర్లీ దే ఆర్ యాక్చువల్లీ ఆస్కింగ్ ఫర్ ది డైరీ ప్రోడక్ట్స్. డైరీ మార్కెట్ ప్రోడక్ట్స్ ఏవైతే ఉన్నాయో, డైరీ ప్రోడక్ట్స్ మార్కెట్ ఏదైతే ఉంటుందో దాని యాక్సెస్ కోరుతున్నారు విత్ లెస్ టారిఫ్స్. ఆ మార్కెటింగ్ లెవరేజ్ని వాళ్ళకి ఇవ్వమంటున్నారు. ఓకే, సో బట్ ఇక్కడ ఏమవుతుంది, దిస్ విల్ ఇంపాక్ట్ ద ఇండియన్ ఫార్మర్స్ కూడా డైరీలో చాలా ముందు అంజలో ఉన్నారు. సో డెఫినెట్లీ దట్ విల్ క్రియేట్ అన్ ఇంపాక్ట్ ఆన్ దెమ్. కాంపిటీషన్ అనేది పెరుగుతుంది, అప్పుడు ఇండియన్ ఫార్మర్స్ మీద ఇంపాక్ట్ పడుతుంది అనమాట. సో దెర్ ఈస్ అ పాలసీ డైనమా విత్ రెస్పెక్ట్ టు దిస్ కన్సెషన్స్ అండ్ అగ్రేరియన్ సస్టైనబిలిటీ. మరి చైనా నుంచి మనం ఎలా నేర్చుకోవాలి? So how China has shown the resilience and what are the lessons that India can learn from the China? Okay, basically if you look the contrast that happens in China అనేది ఆల్మోస్ట్ ఎనామరస్ బఫర్స్ని బిల్ట్ చేయడం జరిగిందనమాట. సో బికాస్ ఆఫ్ ఇట్స్ ఇండస్ట్రియల్ డెప్త్,
because of its dominance in the global production networks. ఓకే, సో మీరు షేర్ చూసుకుంటే చైనా యొక్క షేర్ వరల్డ్ ఎక్స్పోర్ట్స్లో ఆల్మోస్ట్ 36.3% ఆఫ్ ద టెక్స్టైల్ ఎక్స్పోర్ట్స్ ఆర్ కమింగ్ ఫ్రమ్ చైనా, టెక్స్టైల్ అండ్ క్లాతింగ్ కలిపి. అండ్ నియర్లీ 25% ఆఫ్ ది మెషినరీ అండ్ ఎలక్ట్రికల్ ఎక్విప్మెంట్ ఏదైతే ఉంటుందో దట్ ఈస్ గోయింగ్ అవుట్ ఫ్రమ్ ద చైనా. అండ్ ఇండియా షేర్ మీరు చూసుకుంటే ఇన్ కాంట్రాస్ట్ ఇట్ ఈస్ లెస్ దెన్ 4.4% with respect to textiles and with respect to machinery and electrical equipment. So India is somewhere around 1% only. And China is also commanding control over the rare earth metals also. So rare earth elements kuda chala ekkuva unnai resources, and critical raw materials lo kuda China is leading anamata. So definitely these are very very important for the present trend of electric vehicles, present trend of critical minerals or critical technologies. So chips lo kuda manaki ivi use avutayi. ఇలా డిఫరెంట్ ప్రస్తుతం ఉన్న క్రిటికల్ సెక్టర్స్ ఏవైతే ఉన్నాయో దానికి సంబంధించిన రేర్ ఎర్త్ ఎలిమెంట్స్, క్రిటికల్ మినరల్స్, సో వీటన్నిటి రిజర్వ్స్ అనేవి చైనా దగ్గర ఉన్నాయి. సో డెఫినెట్లీ ఇట్ ఈస్ నో సర్ప్రైజ్ దట్ వాషింగ్టన్ ఆఫ్టర్ అ బ్రీఫ్ ఎస్కలేషన్, సో డెఫినెట్లీ ఇట్ హ్యాస్ మోడరేటెడ్ ఇట్ స్టాండ్స్. ఎందుకు అనంటే సో చైనా హ్యాస్ అ లాట్ టు డూ. ఓకే, చైనా హ్యాస్ లాట్ టు డూ విత్ ది వరల్డ్ ఎకానమీ. సో చైనా ఈస్ కాంట్రిబ్యూటింగ్ అ లాట్ టు వరల్డ్ ఎకానమీ. సో చైనాతో యుఎస్ఏకి పని ఉంది కాబట్టి సో త్రూ ద నెగోసియేషన్స్ ఆల్మోస్ట్ దే హ్యావ్ కట్ డౌన్ దేర్ టారిఫ్స్ టిల్ 30% నెగోసియేషన్స్ ద్వారా. ఓకే, ఎందుకనంటే చైనా ఈస్ కంట్రోలింగ్ ద గ్లోబల్ సప్లై చైన్స్ ఎస్పెషలీ విత్ రెస్పెక్ట్ టు క్రిటికల్ మినరల్స్. ఓకే, సో చైనీస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది లూజ్ అవుతుంది కాబట్టి యుఎస్ఏ చైనీస్ మార్కెట్స్ని కోల్పోతుంది కాబట్టి సో అందుకే ఏం చేసింది, సో ఇనిషియల్గా హెవీ టారిఫ్స్ని విధించిన త్రూ ద నెగోషియేషన్స్ దే హ్యావ్ డిక్రీజ్డ్ దిస్ టారిఫ్ టిల్ 30% అనమాట. సో ఇక్కడ మనం ఏం లెసన్ నేర్చుకోవాలి? ద లెసన్ ఈజ్ వెరీ వెరీ క్లియర్. ఫస్ట్ థింగ్ ఏంటంటే లో వేజెస్ ఆర్ నాట్ ఎలోన్ కెనాట్ ఎన్ష్యూర్ కాంపిటేటివ్నెస్. లో వేజెస్ ఇచ్చినంత మాత్రాన కాంపిటేటివ్నెస్ని ఎన్ష్యూర్ చేయలేం. కాబట్టి మనం ఏం చేయాలి, రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ మీద ఇన్వెస్ట్మెంట్ పెంచాలి. సో దట్ ఈస్ ఓన్లీ అరౌండ్ 0.6% ఇన్ ఇండియా. సో ఆల్మోస్ట్ చైనాలో 3% ఇన్వెస్ట్ చేస్తున్నారు. వీ హ్యావ్ టు ఇంక్రీజ్ ద రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఇన్వెస్ట్మెంట్. అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద దృష్టి పెట్టాలి, క్యాపిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద మనం దృష్టి పెట్టాలి. టెక్నాలజికల్ క్యాపబిలిటీస్ని పెంచుకోవాలి విత్ ఇన్ ఇండియా. ఓకే, సో బై లర్నింగ్ ద లెసన్స్ ఫ్రమ్ ద చైనా, ఇండియా విల్ డెఫినెట్లీ రిమైన్ ఆన్ ద పెరిఫరీ ఆఫ్ ద గ్లోబల్ ఎకానమీ. Okay, it will not be vulnerable to tariff wars. It will not be vulnerable to the external pressure on India. Okay, external pressure on it. So I hope you have understood the first aspect of the discussion. So basically US, so China మీద తీసుకున్న స్టెప్ ఇండియా మీద కూడా తీసుకుంది. But China is able to resist that particular pressure because of the situations that are prevailing in China, and what are the lessons that we have to learn అనేది మనం తెలుసుకుందాం. So the Ukraine war and the shifting strategic balances, what is this particular Ukraine war and what is the shift in the strategic balance అనేది second aspect of the discussion. సో మనకు తెలుసు యుక్రెయిన్ కాన్ఫ్లిక్ట్ ఏదైతే ఉంటుందో, సో నవ్ ఇట్ ఈస్ ద 4th year. ఓకే, సో దిస్ ఇస్ నాట్ అ న్యూ కాన్ఫ్లిక్ట్, 4 years నుంచి నడుస్తున్న కాన్ఫ్లిక్టే. సో ఇన్ ద బ్యాక్ డ్రాప్ ఆఫ్ దిస్ పర్టికులర్ థింగ్ సో ట్రేడ్ రియలైన్మెంట్స్ అనేవి అవుతున్నాయి. సో బేసిక్గా ఏమవుతుంది అని అంటే, సో ఈ రష్యా యుక్రెయిన్ వార్ స్టార్ట్ అయిన తర్వాత రష్యా మీద వెస్టర్న్ కంట్రీస్ శాంక్షన్స్ వేయడం జరిగిందనమాట. సో ఈ శాంక్షన్స్ ఏవైతే వేసిందో బేసికలీ ఆయిల్ని ఇంపోర్ట్ చేసుకోవడం ఆపేశారు. సో ఆయిల్ ఇంపోర్ట్ చేసుకోవద్దు అని గ్లోబల్ కంట్రీస్కి ప్రకటించినప్పటికీ సో ఒకవైపు ఇండియా, ఇంకోవైపు చైనా లాంటి కంట్రీస్ ఏం చేస్తున్నాయి, రష్యా అనేది చీప్ రేట్కే ఆయిల్ ఇస్తుంది కాబట్టి దే ఆర్ ఇంపోర్టింగ్. అండ్ వెస్టర్న్ కంట్రీస్ ఆర్ క్రిటిసైజింగ్ ఇండియా అండ్ చైనా బై సేయింగ్ దట్ దే ఆర్ స్పాన్సరింగ్ ద యుక్రెయిన్ వార్ అని. ఓకే, ఇండైరెక్ట్గా వాళ్ళు యుక్రెయిన్ వార్ అండ్ యుక్రెయిన్లో జరిగిన వైలెన్స్కి కారణం అని చెప్పేసి అంటున్నారనమాట. బట్ ఇక్కడ ఏమవుతుంది, ఇన్ ఆర్డర్ టు డిక్రీజ్ ద బేసికలీ ఫిస్కల్ డెఫిసిట్, వాట్ వీ హ్యావ్ డన్, ఈ పర్టికులర్ ఫిస్కల్ డెఫిసిట్ అండ్ ద గవర్నమెంట్ యొక్క ఎక్స్చెక్కర్ ఏదైతే ఉంటుందో దానికి ప్రాఫిటబుల్గా ఉంటుంది కాబట్టి మనం రష్యా నుంచి తీసుకుంటున్నాం. అండ్ రష్యా ఈజ్ ఆల్ వే ద ఫ్రెండ్ టు అస్. ఎప్పటికీ మనతో నిల్చున్న ఒక పర్టికులర్ కంట్రీ ఉంది ఏదైనా అని అంటే ఇట్స్ రష్యా. డెఫినెట్లీ రష్యా సైడ్ మీద మనం స్టాండ్ తీసుకోక తప్పదు. సో అండ్ మనం ఇంకొకటి ఏంటంటే రష్యాకి వార్లో మనం సపోర్ట్ చేయట్లేదు, వీఆర్ మేకింగ్ ఇట్ ఈస్ ఓన్లీ అన్ ఎకానమిక్ డీల్. సో బట్ వెస్టర్న్ కంట్రీస్ ఆర్ నాట్ లైకింగ్ దిస్ పర్టికులర్ స్టెప్. సో అందుకే యుఎస్ఏ, యూరోపియన్ యూనియన్ లాంటి కంట్రీస్ ఏంటంటే దే వాంటెడ్ టు పుట్ సమ్ కైండ్ ఆఫ్ టారిఫ్స్ ఆన్ ద ఇండియన్ ప్రోడక్ట్స్ అనమాట బికాస్ ఆఫ్ దిస్ పర్టికులర్ థింగ్. హవెవర్ USA has another issues like agriculture market access, dairy market access. సో వీటి కోసం కూడా టారిఫ్స్ని విధించడం జరిగిందనమాట.
Okay, so basically as this is the 4th year, in the backdrop of this, పర్టికులర్లీ ఈ పీస్ డీల్ని సైన్ చేసుకోవడానికి లేకపోతే సీజ్ ఫైర్ని సైన్ చేసుకోవడానికి సో ట్రంప్ ఈజ్ వెరీ మచ్ ఇంట్రెస్టెడ్. సో ట్రంప్ ఏంటంటే సో డ్యూరింగ్ ద క్యాంపెయినింగ్స్ ఆల్సో, ఎలక్షన్ క్యాంపెయినింగ్స్ ఆల్సో ఈ టోల్ దట్ అతను సో పవర్లోకి వచ్చిన 24 hours హీల్ ట్రై టు మేక్ అ సీజ్ ఫైర్ ఆఫ్ దిస్ పర్టికులర్ రష్యా యుక్రెయిన్ వార్ అని చెప్పడం జరిగింది. బట్ ఎనీ నెగోసియేషన్స్ అయినా ఇట్ వాజ్ నాట్ యాక్చువల్లీ హ్యాపెనింగ్. అందుకే రీసెంట్ టైమ్స్లో అలాస్కా సమ్మిట్లో బేసికలీ వ్లాడిమిర్ పుటిన్తో మాట్లాడడం, నెగోసియేషన్స్ చేయడం జరిగింది, ద ఫస్ట్ రౌండ్ ఆఫ్ నెగోసియేషన్స్. అండ్ రీసెంట్ టైమ్స్లో వీ హ్యావ్ సీన్ ఆఫ్టర్ ద పుతిన్ హీ హ్యాస్ అ మల్టీలాటరల్ మీటింగ్ ఇన్ వాషింగ్టన్. ఓకే, వాషింగ్టన్లో మల్టీలాటరల్ మీటింగ్ కండక్ట్ చేయడం జరిగింది విత్ యుక్రెయిన్స్ జెలెన్స్కీ అండ్ ఆల్సో యూరోపియన్ లీడర్స్ కూడా దాంట్లో పార్టిసిపేట్ చేశారు. ఓకే, సో దే ఆర్ ట్రయింగ్ టు కమ్ అప్ విత్ ఎ పీస్ డీల్. సో యుఎస్ హ్యాస్ మేడ్ ఇట్ క్లియర్ దట్ నాటో మెంబర్షిప్ ఫర్ యుక్రెయిన్ ఏదైతే ఉంటుందో ఇట్ ఈస్ ఆఫ్ ద టేబుల్ అని క్లియర్గా చెప్పడం జరిగిందనమాట. ఓకే, బట్ ఇన్స్టెడ్ సెక్యూరిటీ గ్యారంటీస్ ఏవైతే ఉన్నాయో దే మే ఇన్వాల్వ్ ద యూరోపియన్ ట్రూప్స్ ఆన్ ది యుక్రెయినియన్ సాయిల్ అని ఒక గ్యారంటీ ఇవ్వడం జరిగిందనమాట. ఓకే, బేసికలీ యూరోపియన్ ట్రూప్స్ ఏవైతే ఉంటాయో దే విల్ సపోర్ట్ ది యుక్రెయిన్ అండ్ దిస్ విల్ బి బ్యాక్డ్ బై యుఎస్ఏ అని యుక్రెయిన్కి చెప్పడం జరిగిందనమాట ఈ మీటింగ్స్లో. ఓకే, and they spoke about the ceasefire line to be signed at Donbas and also southern Ukraine-లో ceasefire line డ్రా చేయాలని కూడా మాట్లాడుకున్నారు. అండ్ ఆల్సో ట్రంప్ ఓపెన్గా ఏం చెప్పాడు అంటే యుక్రెయిన్కి యూ మస్ట్ యాక్సెప్ట్ లూజింగ్ సమ్ టెరిటరీస్ ఆల్సో, కొన్ని టెరిటరీస్ని కూడా నువ్వు లూజ్ చేసుకోవాల్సి వస్తుంది అని ఫర్ ద సేక్ ఆఫ్ పీస్ అని యుక్రెయిన్కి చెప్పడం జరిగిందనమాట. ఓకే, సో వాట్ ఈస్ ద చైనాస్ అడ్వాంటేజ్ ఇన్ దిస్ పర్టికులర్ పొజిషన్? So while the West is very much busy with respect to Ukraine, China ఏం చేసింది, tried to improve the relation with both US and even with India అనమాట. ఓకే, సో US China tariffs ఏవైతే ఉన్నాయో they were reduced faster than US India tariffs. ఓకే, సో అంటే మీరు చూడొచ్చు చైనా యొక్క ఇంపార్టెన్స్ చూడండి గ్లోబల్ సప్లై చైన్స్లో. దిస్ షోస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ చైనా ఇన్ ది గ్లోబల్ సప్లై చైన్స్. అండ్ ఆల్సో ఈ యుక్రెయిన్ వార్ ఏదైతే ఉంటుందో దిస్ ఆల్సో అలౌడ్ చైనా టు యాక్ట్ లైక్ అ పీస్ మీడియేటర్. ఓకే, సో యురేషియన్ కంట్రీస్ టైస్ని ఇంప్రూవైజ్ చేసుకోవడానికి సో చైనా ట్రై చేసింది అండ్ చైనా ఈజ్ ట్రైంగ్ టు యాక్ట్ లైక్ అ పీస్ మీడియేటర్. అండ్ ఈ పర్టిక్యులర్ థింగ్లోంచి మీరు నేర్చుకోవాల్సింది ఏంటంటే ఇక్కడ మనకు మీటింగ్స్లో ఏదైనా పాజిటివ్గా జరిగితే రష్యా యుక్రెయిన్కి సంబంధించి పీస్ డీల్ సైన్ అయితే సో ఆ పెనాలిటీ ఇంపోజిషన్ ఆఫ్ 25% టారిఫ్ ఏదైతే ఉంటుందో ఇది తప్పుతుంది ఇండియా మీద. అప్పుడు మనకు ఆ పర్టికులర్ టారిఫ్ బర్డెన్ అనేది తగ్గుతుంది అనమాట. సో దట్స్ వేర్ ఈ టాక్స్ అనేవి మనకి ఇంపార్టెంట్. అండ్ ఆల్సో యాజ్ దిస్ పర్టికులర్ థింగ్స్ ఆర్ గ్రోయింగ్, సో చైనా ఏంటి అని అంటే చైనా వాంట్ టు ఇంప్రూవ్ ద రిలేషన్స్ విత్ ఇండియా బికాస్ వన్ రీజన్ ఏంటంటే యుఎస్ యొక్క డామినెన్స్ పెరుగుతుంది. సో యుఎస్ ఇస్ ఆల్వేస్ ట్రయింగ్ టు ఇంపోజ్ టారిఫ్స్ ఆర్ ఇట్ ఈస్ ట్రయింగ్ టు కమ్ అప్ విత్ సమ్ కైండ్ ఆఫ్ మెజర్స్ విచ్ యాక్చువల్లీ ఫోకసెస్ ఆన్ అమెరికా ఫస్ట్ పాలసీ. వాళ్ళ ఓన్ మెజర్స్తో ముందుకు వస్తున్నారు. So this will create some kind of issues in the world economy and basically total world in all the spheres a kind of problems అనేవి అరైజ్ అవుతున్నాయి. అందుకే ఇండియా అండ్ చైనా ఏమనుకుంటున్నారు, దే వాంటెడ్ టు రీనెగోషియేట్, దే వాంటెడ్ టు కమ్ అప్ విత్ సమ్ స్ట్రాంగ్ రిలేషన్ బిట్వీన్ బోత్ ద కంట్రీస్. ఓకే, అండ్ ఇంకొకటి ఏంటంటే దిస్ ఇయర్ 2025 విల్ మార్క్స్ ద 75 years ఆఫ్ ద డిప్లొమాటిక్ రిలేషన్స్ బిట్వీన్ ద ఇండియా అండ్ చైనా. So that is where again this particular Indian-China relations is important. So recent developments కూడా మీరు చూసుకుంటే డిఫెన్స్ మినిస్టర్ రాజ్నాథ్ సింగ్ అండ్ డాంగ్ యూన్ ఎవరైతే ఉన్నారో దే హ్యావ్ మెట్ ఎట్ SCO సమిట్. అండ్ ఆల్సో రీసెంట్ టైమ్స్లో కైలాష్ మానస్ సరోవర్ యాత్ర అని మనం రెజ్యూమ్ చేసుకున్నాం. గల్వాన్ క్లాష్ తర్వాత దాన్ని మనం ఆపేసినప్పటికీ ఇప్పుడు మళ్ళీ దాన్ని రెజ్యూమ్ చేసుకున్నాం. ఓకే, అండ్ ఆల్సో చైనాస్ ఫారెన్ మినిస్టర్ అయిన వాంగ్ యీ ఎవరైతే ఉన్నారో హీ హ్యాస్ విజిటెడ్ ఢిల్లీ రీసెంట్ టైమ్స్లో. ఇవన్నీ ఏంటి, దిస్ షోస్ దాట్ ఇంక్రీజ్ ఇన్ ద టైస్ బిట్వీన్ ఇండియా అండ్ చైనా అనేది మనకి ఇక్కడ కనిపిస్తుంది. లాట్ ఆఫ్ స్టెప్స్ వర్ టేకెన్ బై ఇండియా అండ్ చైనా, బోత్ ద సైడ్స్ నుంచి లాట్ ఆఫ్ స్టెప్స్ వర్ టేకెన్ ఇన్ ఆర్డర్ టు ఇంప్రూవైజ్ ద రిలేషన్షిప్. సో ఈ స్టెప్స్ ఏవైతే ఉన్నాయో దిస్ విల్ డెఫినెట్లీ షో అ కాషియస్ తో. ఓకే, బట్ స్టిల్ దెర్ ఆర్ లాట్ ఆఫ్ ఇష్యూస్ దట్ రిమైన్స్. సో ఇక్కడ ఏంటంటే బేసికలీ ప్రీవియస్గా హిస్టారికల్గా మీరు చూసుకున్న నలంద యూనివర్సిటీ ఎగ్జాంపుల్. సో ఇక్కడ మనకు ఆథర్ కోట్ చేస్తున్నారు ఇన్ వన్ సచ్ అన్ ఆర్టికల్, నలంద వాజ్ వన్స్ అ గ్రేట్ నాలెడ్జ్ హబ్. ఓకే, సో ఆ పర్టికులర్ నాలెడ్జ్ హబ్లో ఒక చైనీస్ మాంక్ ఉండేవాడు, హిజ్ నేమ్ ఈజ్ గ్జుయాన్జాబ్. సో దిస్ పర్టికులర్ పర్సన్, దిస్ చైనీస్ మాంక్ has studied in Nalanda.
కాబట్టి ఇక్కడ ఏంటి, నలంద లాంటి యూనివర్సిటీలో కల్చరల్ డైవర్సిటీకి స్పేస్ అనేది ఉండేది. బోత్ చైనా యొక్క ఐడియాలజీస్ అండ్ ఇండియా యొక్క ఐడియాలజీస్ అనేవి థ్రైవ్ అవ్వాయి. అండ్ దిస్ ఈజ్ అ సింబల్ ఆఫ్ అ డైలాగ్. దిస్ పర్టికులర్ ఏన్షియంట్ ఎగ్జాంపుల్ ఈజ్ అ సింబల్ ఆఫ్ డైలాగ్. ఇట్స్ అ సింబల్ ఆఫ్ కల్చరల్ ఎక్స్చేంజ్. అండ్ దిస్ ఈజ్ అ సింబల్ ఆఫ్ సంథింగ్ కాల్డ్ యాజ్ వసుదైవ కుటుంబకం. ఓకే, సో దిస్ ఇస్ అ సింబల్. సో ఈ పర్టికులర్ ఏన్షియంట్ టైమ్స్లో అంత మంచి రిలేషన్స్ మనం మెయింటైన్ చేయగలిగాం. సో సేమ్ ఇండియా కెన్ డూ నౌ, ఇండియా అండ్ చైనా కెన్ డూ ఈవెన్ నౌ బై టేకింగ్ అన్ ఎగ్జాంపుల్ ఫ్రమ్ ద పాస్ట్. And also this article which is mentioned, okay, in this article the author is suggesting that with it a differences also, lot of differences unnapadiki India and China ki madhyalo, they can actually sit and solve these issues and they can build the ties. ఎలాంటి టైస్ని బిల్డ్ చేయాలి? మెయిన్లీ అకాడమిక్ ఫీల్డ్స్లో, కల్చరల్ ఫీల్డ్స్లో, పాలసీ ఎక్స్చేంజెస్లో వీ నీడ్ టు బిల్డ్ ద టైస్ అనమాట. ఎందుకు అనంటే కల్చర్కి సంబంధించి బోత్ ద కంట్రీస్ బిలీవ్ ఇన్ బుద్ధిజం. ఇన్ఫ్యాక్ట్ బుద్ధిజం ఇండియాలో పుట్టిన చైనాలో ఇప్పుడు దాని ప్రజెన్స్ ఎక్కువగా ఉంది. ఓకే, బుద్ధిజంకి సంబంధించి, ఏన్షియంట్ టైస్కి సంబంధించి, ఎడ్యుకేషనల్ టైస్కి సంబంధించి వీ హ్యావ్ టు ఫోకస్ ఇన్ స్పైట్ ఆఫ్ లాట్ ఆఫ్ డిఫరెన్సెస్ దట్ వీ హ్యావ్. ఓకే, సో బేసిక్గా lot of diplomatic ambiguity అనేది still it is existing. So improvisation of the relationship is something which we are seeing, but lot of diplomatic ambiguity అనేది still it is existing. So China claimed that after Wang ఇంకా జైశంకర్ మీటింగ్ అయిన తర్వాత, సో ద ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్స్ మీట్ అయిన తర్వాత, సో చైనా claimed that India acknowledged Taiwan as a part of China అని చెప్పేసి ఇండియా అక్నాలెడ్జ్ చేసింది అని చెప్పేసి దే హ్యావ్ మేడ్ అ పబ్లిక్ స్టేట్మెంట్. దట్ ఈస్ అగైన్ అ ప్రాబ్లమ్ టు ఇండియా. అండ్ ఇండియా has clarified there was no change in policy, and India told that it engages Taiwan only in economic, technological and cultural areas only. సపరేట్గా తైవాన్తో ఈ 3 ఏరియాస్లోనే మేము ఎంగేజ్ చేస్తామని ఇండియా క్లారిఫై చేసింది. ఓకే, సో బేసికలీ దిస్ షోస్ దట్ సో బోత్ ద కంట్రీస్ ఆర్ మోస్ట్లీ దే ఆర్ ట్రయింగ్ టు నార్మలైజ్ ద టైస్. ఓకే, ఇన్ ద గ్లోబల్ కాంటెక్స్ట్, సో యూఎస్ యొక్క రైజ్ జరుగుతుంది కాబట్టి ఇన్ ఆర్డర్ టు కౌంటర్ దిస్ పర్టికులర్ యూఎస్ రైజ్, అట్లీస్ట్ వీఆర్ ట్రయింగ్ టు యాక్చువల్లీ బిల్డ్ అ గుడ్ రిలేషన్ విత్ ద చైనా సో దట్ వీ కెన్ ఇంప్రూవైజ్ ద రిలేషన్. బట్ ఏంటంటే రీసెంట్ టైమ్స్లో కొన్ని ఇష్యూస్ కూడా చూసాం. సో బార్డర్ ఇష్యూస్ చూసాం, గల్వాన్ క్లాషెస్ చూసాము. బార్డర్ ఇష్యూస్ స్టిల్ దే ఆర్ ఎగ్జిస్టింగ్. బార్డర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని ఎప్పుడు చైనా బిల్డ్ చేయాలనుకుంటుంది. ఈ సిపిసి కారిడార్ ద్వారా చైనా ఈజ్ యాక్చువల్లీ పుట్టింగ్ సమ్ స్ట్రెయిన్ ఆన్ ది సావర్నిటీ ఆఫ్ ఇండియా. సావర్నిటీ ఇష్యూస్ అనేవి వస్తూ ఉన్నాయి. అండ్ ఆల్సో రీసెంట్ ఆపరేషన్ సింధు టైంలో పాకిస్తాన్కి ఇండైరెక్ట్గా చైనా సపోర్ట్ చేయడం జరిగింది. ఓకే, సో ఇన్స్టెడ్ ఆఫ్ అ 2-pronged స్ట్రాటజీ, ఓకే, 2 front వార్ కాకుండా సో 1 front వారే మనం చూస్తున్నాము. బట్ చైనా ఈజ్ రీఎన్ఫోర్సింగ్ దిస్ 1 front వార్. సో దిస్ ఇస్ ద న్యూ టాక్టిక్ దట్ చైనా ఈజ్ ప్లేయింగ్ విత్ రెస్పెక్ట్ టు ఇండియా. అండ్ స్టిల్ స్ట్రింగ్ ఆఫ్ పర్ల్స్ పాలసీని ఫాలో అవుతుంది చైనా. ఓకే, సో ఇవన్నీ ఇష్యూస్ ఉన్నాయి. బట్ స్టిల్ చైనా అండ్ ఇండియా వాంటెడ్ టు ఇంప్రూవైజ్ ద రిలేషన్షిప్ ఇన్ ద లార్జర్ కాంటెక్స్ట్. ఓకే, సో దెన్ వాట్ ఆర్ ద డిఫరెంట్ స్ట్రాటజిక్ ఆప్షన్స్ దట్ ఇండియా హ్యాస్ బేసికలీ నౌ? సో బేసిక్గా ఒకవైపు యూఎస్ నుంచి టారిఫ్స్ని ఫేస్ చేస్తున్నాం, ఇంకోవైపు మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్లో చైనా ఈజ్ డామినేటింగ్ విత్ రెస్పెక్ట్ టు ట్రేడ్, అండ్ ఆల్సో జియో పాలిటిక్స్ అనేవి షిఫ్ట్ అవుతున్నాయి. ఇలాంటి టైంలో వాట్ ఆర్ ద స్టెప్స్ అండ్ ద డిఫరెంట్ థింగ్స్ దట్ ఇండియా నీడ్ టు టేక్? ఏం చేయాలి ఇండియా? ఫస్ట్ థింగ్ దట్ ఇండియా కెన్ డూ ఇస్ యూత్ డివిడెండ్ని ప్రాపర్గా యూటిలైజ్ చేసుకోవాలంటే డెమోగ్రఫిక్ డివిడెండ్ని మనం ప్రాపర్గా యూటిలైజ్ చేసుకోవాల్సిన అవసరం అయితే ఉందన్నమాట. అంటే ఫస్ట్ థింగ్ యూత్ డివిడెండ్ని మనం ఇంప్రూవైజ్ చేయాలన్నా, ఎఫెక్టివ్గా యూటిలైజ్ చేసుకోవాలన్నా డొమెస్టిక్ డిమాండ్ని పెంచుకోవాలి. వీ హ్యావ్ టు ఇంక్రీజ్ ద డొమెస్టిక్ డిమాండ్. ఓకే, అండ్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్లో జస్ట్ 0.6% ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాం. వీ హ్యావ్ టు ఇంక్రీజ్ ఇట్ టు అట్లీస్ట్ 2%. అండ్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ అనేది మెయిన్లీ డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్లో, ఓకే, డిజిటల్ వేస్లో, ఓకే, డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్లో, స్కిల్ డెవలప్మెంట్లో ఎక్కువగా బడ్జెట్ అలొకేషన్ చేయడం, వీటి మీద ఎక్కువగా ఫోకస్ చేయాలి ఇన్ ఆర్డర్ టు యూటిలైజ్ దిస్ పర్టికులర్ యూత్ వెల్. అండ్ ఆల్సో వీ హ్యావ్ టు స్టాప్ ద బ్రెయిన్ డ్రెయిన్. ఓకే, సో ద టాలెంట్ ఆఫ్ ఇండియా ఇస్ గోయింగ్ అవుట్ ఆఫ్ ఇండియా బికాస్ దే ఆర్ నాట్ గెటింగ్ ప్రాపర్ ఆపర్చునిటీస్ ఇన్ ఇండియా అండ్ దే ఆర్ నాట్ గెటింగ్ పేడ్ వాట్ ఈస్ వర్త్ ఆఫ్. కాబట్టి బ్రెయిన్ డ్రెయిన్ని మనం అడ్రస్ చేయాల్సిన అవసరం అయితే ఉందన్నమాట. అండ్ ఆల్సో ద సెకండ్ స్టెప్ దట్ ఇండియా కెన్ టేక్ ఇస్ వీ హ్యావ్ టు బ్యాలెన్స్ ది ఎక్స్టర్నల్ రిలేషన్స్ని మనం బ్యాలెన్స్ చేయాల్సిన అవసరం అయితే ఉందన్నమాట. సో యుఎస్ లాంటి కంట్రీస్తో మనం నెగోషియేట్ చేయాలి విత్ రెస్పెక్ట్ టు టారిఫ్ రిడక్షన్. ఓకే, సో బట్ ఎట్ ద సేమ్ టైమ్ వీ హ్యావ్ టు ఫోకస్ ఆన్ ప్రొటెక్టింగ్ అవర్ ఫార్మ్ సెక్టర్ ఆల్సో.
హార్మ్ఫుల్ కాంప్రమైజెస్ అయితే చేయకూడదు. ఆన్ ది అదర్ సైడ్ మనం చైనా లాంటి కంట్రీస్తో పీపుల్ టు పీపుల్ టైస్ని ఇంప్రూవైజ్ చేసుకోవాలి, అకాడమిక్ టైస్ మీద మనం ఫోకస్ చేయాలి, కల్చరల్ టైస్ మీద మనం ఫోకస్ చేయాలి. అండ్ ఆల్సో వీ హ్యావ్ టు ఎట్ ద సేమ్ టైమ్ వీ హ్యావ్ టు బీ ఫర్మ్ విత్ రెస్పెక్ట్ టు ద బార్డర్ ఇష్యూస్. వీ షుడ్ నాట్ కాంప్రమైజ్ విత్ రెస్పెక్ట్ టు బార్డర్ ఇష్యూస్. అండ్ రష్యా, యుక్రెయిన్ లాంటి కంట్రీస్ అండ్ యూరోప్ లాంటి నేషన్స్తో మనం ఏం చేయాలి అని అంటే వీ హ్యావ్ టు మెయింటైన్ ద స్ట్రాటజిక్ అటానమీ. ఎందుకు అనంటే ఇండియా అనేది ఇట్ ఈస్ డిపెండింగ్ ఆన్ ది ఎనర్జీ, ఇట్ ఈస్ డిపెండింగ్ ఆన్ ది సెక్యూరిటీ యాక్సెస్ ఫ్రమ్ రష్యా లైక్ కంట్రీస్. అండ్ అట్ ద సేమ్ టైమ్ వీ హ్యావ్ టు ఫోకస్ ఆన్ బిల్డింగ్ ద నాలెడ్జ్. We have to focus on building the knowledge economy. Okay, we have to move away from the low cost supplier లా కాకుండా మనం మెయిన్లీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, సెమీ కండక్టర్స్, గ్రీన్ ఎనర్జీ వీటి మీద ఫోకస్ చేయాల్సిన అవసరం అయితే ఉందన్నమాట. అండ్ ఆల్సో ఇన్నోవేషన్ బేస్డ్ గ్రోత్ ఏదైతే ఉంటుందో సిమిలర్ టు చైనా, మెయిన్లీ చైనా 1990s నుంచి 2000 ఈ ఇయర్స్ వరకు 10 years మెయిన్లీ ఇన్నోవేషన్ బేస్డ్ గ్రోత్ మీద ఎక్కువగా ఫోకస్ చేస్తుంది. వీ ఆల్సో నీడ్ టు డూ ద సేమ్, వీ నీడ్ టు ఫోకస్ ఆన్ దట్ పర్టికులర్లీ. ఓకే, సో ఇఫ్ యూ లుక్ ఎట్ ద లార్జర్ జియో పొలిటికల్ పిక్చర్, బేసికలీ దీస్ ఆర్ ద డిఫరెంట్ స్టెప్స్ దట్ ఇండియా నీడ్ టు టేక్. ఓకే, సో బేసికలీ ఇప్పుడు ఈ యుక్రెయిన్ పీస్ టాక్స్ ఏవైతే ఉన్నాయో దిస్ షోస్ ద షిఫ్ట్ ఇన్ ద గ్లోబల్ సెక్యూరిటీ ఆల్సో. సో యూరోప్ అనేది ఇట్ హ్యాస్ ఒబేడ్ దట్, ఓకే చెప్పింది ఫర్ సెండింగ్ సమ్ గ్రౌండ్ ట్రూప్స్ టు ది విత్ ద హెల్ప్ ఆఫ్ యూఎస్ఏ. సో గ్రౌండ్ ట్రూప్స్ని యుక్రెయిన్కి పంపిస్తామని ఒప్పుకుందనమాట. మీన్ వైల్ చైనా అనేది ఇట్ ఈస్ బికమింగ్ స్ట్రాంగర్. ఎందుకనంటే ఇట్ ఈస్ బికమింగ్ సెంట్రల్ ఫర్ బోత్ యూఎస్ఏ అండ్ ఆల్సో ఫర్ ఎకానమీస్ లైక్ ఇండియా. ఎందుకనంటే చైనా ఈజ్ లీడింగ్ విత్ రెస్పెక్ట్ టు ఎకానమీ, చైనా ఈజ్ లీడింగ్ విత్ రెస్పెక్ట్ టు సప్లై చైన్స్, చైనా ఈజ్ లీడింగ్ విత్ రెస్పెక్ట్ టు గ్లోబల్ ట్రేడ్ ఆల్సో. కాబట్టి ఈ పర్టికులర్ కాంటెక్స్లో ఇండియా ఈజ్ ఫేసింగ్ డ్యూయల్ ప్రెషర్. ఒకటి వచ్చేసి వన్ పర్టికులర్ ప్రెషర్ ఇస్ యూఎస్ నుంచి టారిఫ్స్ని మనం ఫేస్ చేస్తున్నాం, అండ్ చైనా ఈజ్ అ వెరీ గ్రేట్ కాంపిటేటర్ టు అస్ ఇన్ ద గ్లోబల్ మార్కెట్స్. సో మన యొక్క గోల్ అయినా గ్లోబల్ సౌత్ లీడర్గా కావాలి అన్నా, లేకపోతే మల్టీలాటరలిజం ఫోకస్డ్ వరల్డ్ని మనం క్రియేట్ చేయాలన్నా, వరల్డ్ ఆర్డర్ని క్రియేట్ చేయాలన్నా, వీ హ్యావ్ టు ఫోకస్ ఆన్ లెవరేజింగ్ అవర్ డెమోగ్రఫిక్ డివిడెండ్, వీ హ్యావ్ టు ఫోకస్ ఆన్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్, వీ హ్యావ్ టు ఫోకస్ ఆన్ ద ఇన్వెస్ట్మెంట్స్, సెల్ఫ్ రిలయన్స్, ఇన్వెస్ట్మెంట్స్, వీటన్నిటి మీద మనం ఫోకస్ చేయాల్సిన అవసరం అయితే ఉందన్నమాట. ఓకే, బట్ ఇండియాకి స్టిల్ ఇట్ హ్యాస్ అ స్ట్రాంగ్ అడ్వాంటేజ్ బికాజ్ మనకి యంగ్ పాపులేషన్ ఉంది. ఓకే, సో హ్యూమన్ రిసోర్స్ రిచ్ కంట్రీ అనమాట ఇండియా అనేది. అండ్ ఆల్సో ఈ పాపులేషన్ ఎక్కువ ఉండడం వల్ల మనకి ఫస్ట్ థింగ్ జీడిపి కాంట్రిబ్యూషన్ ఫ్రమ్ ద యూత్ విల్ బి మోర్, అండ్ ఆల్సో మార్కెట్ యాక్సెస్ ఫర్ ద డొమెస్టిక్ మార్కెట్ యాక్సెస్ కూడా వేరే కంట్రీస్కి ఎక్కువగా ఉంటుంది, విచ్ విల్ అట్రాక్ట్ ద ఇన్వెస్ట్మెంట్స్ టు ఇండియా. ఓకే, కాబట్టి ఇండియాలో మనం రైట్ పాలసీ అప్రోచ్ చేస్తే ముందుకు వస్తే దిస్ విల్ ప్రొటెక్ట్ అస్ ఫ్రమ్ యాక్చువల్లీ రెసిస్టింగ్ బీయింగ్ రెసిలియంట్ ఫర్ ది గ్లోబల్ షాక్స్కి అగేన్స్ట్గా రెసిలియన్స్ని మనం గ్రో చేసుకోవచ్చు, అండ్ వీ కెన్ గ్రో స్ట్రాంగర్ ఇన్ ద ఫ్యూచర్ ఆల్సో. ఓకే, ఐ హోప్ యూ హ్యావ్ అండర్స్టూడ్. So this is how I have tried to amalgamate all the articles with respect to the India-China relations and also US యొక్క relations and also Ukraine peace talks అన్నిటిని కంబైన్ చేసి I have tried to discuss these articles. I hope you have understood. Okay, now let's go to another article. So this particular article already discussed చేసేసాము. There is another article that is left out over here. సో బేసికలీ మనకు ఆల్మోస్ట్ 3 months అయింది పహల్గామ్ టెర్రర్ అటాక్ అయ్యి, అండ్ సబ్సిక్వెంట్గా మిలిటరీ కాన్ఫ్లిక్ట్ అనేది కూడా జరిగింది బిట్వీన్ ఇండియా అండ్ పాకిస్తాన్, దట్ ఈస్ ఆపరేషన్ సింధూర్. సో కాబట్టి ఆపరేషన్ సింధూర్ అనే ఈ టాక్టిక్ ఏదైతే ఇండియా తీసుకొచ్చిందో దాన్ని ఎన్సీఆర్టీ సిలబస్లో ఇంక్లూడ్ చేస్తున్నారనమాట. ఓకే, రిమెంబర్ ఆపరేషన్ సింధూర్ లెసన్స్ నౌ పార్ట్ ఆఫ్ ది ఎన్సీఆర్టీ సిలబస్. దే హ్యావ్ బీన్ ఇంట్రడ్యూస్డ్. ఓకే, 2 modules దాన్ని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. ఫస్ట్ థింగ్ ఏంటంటే అ సాగా ఆఫ్ వ్యాలర్ అని చెప్పేసి క్లాస్ 3 నుంచి క్లాస్ 8 వాళ్ళకి మధ్యలో ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఈ పర్టికులర్ 1 module ఇంట్రడ్యూస్ చేశారు, అండ్ ద సెకండ్ మాడ్యూల్ ఈజ్ ఫర్ క్లాస్ 9 to క్లాస్ 12 స్టూడెంట్స్కి అనమాట. ఓకే, సో ఈ పర్టికులర్ థింగ్ అనేది మీరు ఎక్కడ లింక్ చేసుకోవచ్చు, యూ కెన్ లింక్ ఇట్ విత్ వాల్యూ ఎడ్యుకేషన్. సో ఎథిక్స్లో మీకు వాల్యూ ఎడ్యుకేషన్ అనే ఒక పార్ట్ ఉంటుంది, వాల్యూ ఎడ్యుకేషన్ త్రూ ద స్కూల్స్. ఓకే, ఈ స్కూల్స్లో మీరు కరికులంలో ఇలాంటివి యాడ్ చేసినట్టయితే, ఇఫ్ యూ ఆర్ ఇంక్లూడింగ్ వాల్యూస్ ఇన్ పెడాలజీ అండ్ ఇఫ్ యూ ఆర్ ఇంక్లూడింగ్ సమ్ కైండ్ ఆఫ్ దిస్ పర్టికులర్ లెసన్స్ ఫ్రమ్ ది వాట్ ఈస్ హ్యాపెనింగ్ అరౌండ్ ద వరల్డ్, డెఫినెట్లీ దట్ విల్ ఇన్కిల్కేట్ ద ఐడియా ఆఫ్ ప్యాట్రియాటిజం అనేది ఇన్కల్కేట్ అవుతుంది స్టూడెంట్స్లో. దట్ విల్ హెల్ప్ ఇన్ అచీవింగ్ ద వాల్యూ ఆఫ్ ప్యాట్రియాటిజం.
which is mainly focused by the philosophers like Rabindranath Tagore, Swami Vivekananda, and even Abdul Kalam. So they emphasized the ideal called patriotism in greater detail. Okay, a value inculcation lo ee particular things అనేవి helpful అవుతాయి. Try to include this example in your ethics answers. Okay, so small update, opposition picks former Supreme Court judge as vice president candidate అని ఒక ఆర్టికల్ రావడం జరిగింది. ఫార్మర్ సుప్రీం కోర్ట్ జడ్జ్ అయిన బి సుందరేషన్ రెడ్డి ఎవరైతే అన్నారు, he was picked. You don't need to remember the name of the person, but however you need to revise the vice president candidature కి సంబంధించిన ఎలక్షన్ ప్రాసెస్ని ఒకసారి I wanted you people to revise. So day before yesterday కూడా ఇదే homework ఇచ్చాను. I thought you people have studied it. Again try to revise it. If you haven't studied, so ఈ రోజైనా చదవండి. Okay, సో నెక్స్ట్ ఆర్టికల్ చూద్దాం. తమిళనాడు గవర్నర్స్ యాక్షన్స్ ఫోర్స్డ్ సుప్రీం కోర్ట్ టు స్టెప్ ఇన్ అని చెప్పేసి ఒక ఆర్టికల్ రాయడం జరిగింది. సో బేసికలీ ఈ ఆర్టికల్ని మనం ఫ్యూ టైమ్స్ ఆల్రెడీ పాస్ట్లో డిస్కస్ చేసాం, బట్ ఐ ట్రై టు రివైండ్ వాట్ ఎవర్ వీ హ్యావ్ డిస్కస్డ్. సో బేసికలీ ఆర్టికల్ 200 అండ్ ఆర్టికల్ 201 ఏవైతే ఉన్నాయో, సో దిస్ విల్ గివ్ ద పవర్స్ టు ద గవర్నర్స్ ఆఫ్ ద స్టేట్ టు గివ్ అసెంట్ టు ద బిల్స్, ఆర్ ఎల్స్ వాళ్ళు అసెంట్ ఇవ్వకుండా పాకెట్ వీటోని వాళ్ళు పర్ఫామ్ చేయొచ్చు, ఆర్ ఎల్స్ దే కెన్ గివ్ ద పర్టికులర్ బిల్ రెఫరెన్స్ టు ది ఫర్ ది రెఫరెన్స్ టు ది ప్రెసిడెంట్. ఇలా డిఫరెంట్ ఆప్షన్స్ అనేవి ఉంటాయి, మనందరికీ తెలిసిందే విత్ రెస్పెక్ట్ టు గవర్నర్. సో ఈ పర్టికులర్ ఆప్షన్స్లో కొన్నిసార్లు తమిళనాడులో ఏమైంది అని అంటే, ద తమిళనాడు గవర్నర్ ఇస్ ట్రైంగ్ టు యూజ్ పాకెట్ వీటో అండ్ నాట్ గివింగ్ అసెంట్ ఫర్ ద లాంగ్ పీరియడ్ ఆఫ్ టైం. దీనివల్ల డెవలప్మెంటల్ డీలేస్ అనేవి జరుగుతున్నాయి. అందుకే తమిళనాడు స్టేట్ గవర్నమెంట్ ఏం చేసింది అంటే, ఇట్ హ్యాస్ అప్రోచ్డ్ ది సుప్రీం కోర్ట్. సుప్రీం కోర్ట్ ఈ పర్టికులర్ ఒక స్టెప్ అహెడ్ తీసుకొని ఇట్ హ్యాస్ ట్రైడ్ టు ఇంటర్వీన్ ఇన్ ది ఎగ్జిక్యూటివ్ బ్రాంచ్ అండ్ ఇట్ హ్యాస్ డెలివర్డ్ జడ్జ్మెంట్ బై సేయింగ్ దట్, సో 3 months టైమ్ లైన్ అనేది ఉంటుంది. ఒక పర్టికులర్ బిల్కి అసెంట్ ఇవ్వాలి అని అంటే విత్ ఇన్ 3 months యూ హ్యావ్ టు గివ్ అని చెప్పేసి ఒక పర్టికులర్ జడ్జ్మెంట్ ఇచ్చింది. దీనికి ఒక పర్టికులర్ రెస్పాన్స్ లాగా, సో బేస్డ్ ఆన్ ద ఎయిడ్ అండ్ అడ్వైజ్ ఆఫ్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ అండ్ ప్రైమ్ మినిస్టర్, గవర్నర్ ఏం చేశారు, సో ద ప్రెసిడెంట్ ఏం చేశారు అని అంటే, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా has utilized article 143 which speaks about advisory jurisdiction of Supreme Court. Okay, so ఈ jurisdiction లో భాగంగా president will have a power to question Supreme Court with respect to any particular question which actually has a public interest, or with respect to constitution ఏదైనా డౌట్స్ ఉంటే president can go to Supreme Court based on the aid and advice of prime minister and council of minister and ask the question. ఈ సుప్రీం కోర్ట్కి సో ఆర్టికల్ 143 యూజ్ చేసుకొని, సో ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా హ్యాస్ ఆస్క్డ్ ఫ్యూ క్వశ్చన్స్. అందులో వన్ క్వశ్చన్ ఏంటంటే, సో ఏదైతే టైమ్ లైన్ మీరు ఫిక్స్ చేశారో, ఈజ్ ఇట్ వైలేటింగ్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా, కాన్స్టిట్యూషన్ని వైలేట్ చేస్తుందా? సో అండ్ ఆల్సో ఇది ఎగ్జిక్యూటివ్ బ్రాంచ్లోకి మీరు స్టెప్ చేస్తున్నారు, ఈజ్ ఇట్ నాట్ అ జ్యుడిషియల్ ఓవర్ రీచ్ అని చెప్పేసి ఒక క్వశ్చన్ అడగడం జరిగింది. అండ్ దానికి ఆన్సర్, సో బేసికలీ ఇట్ ఈస్ గోయింగ్ టు బీ గివెన్ బై ద సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా. సో బేసికలీ అడ్వైజరీ జ్యూరిస్డిక్షన్లో సుప్రీం కోర్ట్ కావాలి అని అంటే ఆన్సర్ ఇవ్వచ్చు లేదా లేదు. ఓకే, సో ఇట్స్ బేస్డ్ ఆన్ ద సుప్రీం కోర్ట్ డెసిజన్. అండ్ ఆల్సో వాట్ ఎవర్ ద డెసిజన్ దట్ ద సుప్రీం కోర్ట్ గివ్స్, సో ఆ డెసిజన్ని ఖచ్చితంగా ఈ ప్రెసిడెంట్ ఫాలో అవ్వాలన్న రూల్ కూడా లేదు. ఇట్స్ నాట్ అ బైండింగ్ డెసిజన్ ఆర్ అ బైండింగ్ ఒపీనియన్. ఓకే, సో బట్ సుప్రీం కోర్ట్ హ్యాస్ యాక్సెప్టెడ్ ఇట్ విల్ టెల్ ది ఒపీనియన్ అని చెప్పింది. అండ్ ఆల్సో సుప్రీం కోర్ట్ ఏంటంటే రీసెంట్గా ఒక ప్రెసిడెన్షియల్ రెఫరెన్స్ బెంచ్ని తీసుకొచ్చింది. అట్లీస్ట్ 5 judges ఉండాలి ఈ అడ్వైజరీ ఒపీనియన్లో. సో 5 judges బెంచ్ని కాన్స్టిట్యూట్ చేశారు, విచ్ వాజ్ లెడ్ బై ద చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా బిఆర్ గవై. సో రీసెంట్లీ ఈ పర్టికులర్ కాంట్రవర్సీని డిస్కస్ చేస్తూ ద గవర్నర్స్ డీలే ఆఫ్ తమిళనాడు, హీ టోల్డ్ దట్ మేము ఫ్రెష్ జడ్జ్మెంట్ ఏమి ఇవ్వట్లేదు, వీఆర్ జస్ట్ గివింగ్ అ ఆన్సర్ ఫర్ ద క్వశ్చన్స్ దట్ వర్ ఆస్డ్ యాజ్ పార్ట్ ఆఫ్ ఆర్టికల్ 143 అని చెప్పేసి అనడం జరిగిందనమాట. ఓకే, ఐ హోప్ యూ హవ్ అండర్స్టూడ్. సో మేమేం క్వశ్చన్స్ అడగట్లేదు, లైక్ వీఆర్ నాట్ గోయింగ్ టు ఓవర్టర్న్ ద జడ్జ్మెంట్ దట్ వీ హవ్ గివెన్, వీఆర్ జస్ట్ ట్రయింగ్ టు బేసికలీ ఆన్సర్ ద క్వశ్చన్స్ దట్ వర్ ఆస్డ్ యాజ్ పార్ట్ ఆఫ్ ఆర్టికల్ 143 అని చెప్పడం జరిగింది. Okay, and the bench said that while they cannot replace a binding judgment of the court అని చెప్పేసి చెప్పడం జరిగిందనమాట. ఐ హోప్ యూ హ్యావ్ అండర్స్టూడ్ ద అప్డేషన్ ఆఫ్ దట్ పర్టికులర్ న్యూస్. సో ఇంకా ఏమైనా సో అడ్వైజరీ ఒపీనియన్లో అడిగిన క్వశ్చన్స్కి ఆన్సర్ వచ్చిన తర్వాత మళ్ళీ ఇది న్యూస్లో ఉంటుంది, అగైన్ మనం మళ్ళీ డిస్కస్ చేద్దాం. ఓకే, నెక్స్ట్ న్యూస్ ఆర్టికల్ చూద్దాం. సాల్ట్ వాటర్ క్రొకడైల్ పాపులేషన్ ఇన్ బెంగాల్స్ సుందర్బన్ బయోస్పియర్ రిజర్వ్ షోస్ సబ్స్టాన్షియల్ ఇంక్రీజ్ అని చెప్పేసి ఒక సర్వే రావడం జరిగింది, ఒక సర్వే రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. సో రీసెంట్గా ఏమైంది అని అంటే, వెస్ట్ బెంగాల్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఏదైతే ఉంటుందో,
దే హ్యావ్ కండక్టెడ్ అ సర్వే, అ పాపులేషన్ సర్వే ఆఫ్ సాల్ట్ వాటర్ క్రొకడైల్స్. ఎక్కడ కండక్ట్ చేశారు అంటే సుందర్బన్ బయోస్పియర్ రిజర్వ్లో కండక్ట్ చేయడం జరిగింది. దిస్ ఇస్ ద 2025 డేటా ఉంది, రీసెంట్గా కండక్ట్ చేశారు. సో దిస్ సర్వే హాజ్ రివీల్డ్ ఇంక్రీజ్ ఇన్ దిస్ పర్టికులర్ సాల్ట్ వాటర్ క్రొకడైల్ పాపులేషన్ అనమాట, ఇఫ్ యూర్ కంపేరింగ్ విత్ 2024. ఎస్పెషలీ హ్యాచ్ లింగ్స్ ఏవైతే ఉంటాయో దే హ్యావ్ ఇంక్రీజ్డ్ అనమాట. ఓకే, సో దిస్ గ్రోత్ ద రిఫ్లెక్ట్స్ ఆఫ్ ది కన్జర్వేషన్ మెజర్స్ దట్ వర్ టేకెన్ యాజ్ పార్ట్ ఆఫ్ అ ప్రాజెక్ట్ కాల్డ్ యాజ్ బాగా-బాద్పూర్ క్రొకడైల్ ప్రాజెక్ట్. సో ఈ ప్రాజెక్ట్ అనేది 1976లో స్టార్ట్ అయిందనమాట. ఓకే, సో in this particular context, let's understand the importance of this particular saltwater crocodile and let's understand the features basically. So saltwater crocodile అనేది it's the largest reptile in the world అనమాట. ఓకే, అండ్ ఇట్ ఈస్ అ కార్నివోరస్ అపెక్స్ ప్రెడేటర్. ఇది అపెక్స్ ప్రెడేటర్ అనమాట. సో ఇది ఎక్కడెక్కడ ఉంటుంది అని అంటే ఒడిస్సాలో ఉంటుంది, వెస్ట్ బెంగాల్ సుందర్బన్ రీజన్స్లో ఉంటుంది, అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్లో కూడా ఉంటుందన్నమాట. సో 2025 సర్వే రిజల్ట్స్ మీరు చూసుకుంటే ఇట్ హాజ్ ఎస్టిమేటెడ్ దట్ 220 మినిమం టు 240 మ్యాక్సిమం ఈ రేంజ్లో మనకు పాపులేషన్ ఉండొచ్చు అని చెప్పారు. అండ్ డైరెక్ట్ సైటింగ్స్ వచ్చేసి 213 ఇండివిజువల్స్ని సైట్ చేయగలిగారు. ఇందులో 125 వచ్చేసి అడల్ట్స్, 83 వచ్చేసి జువెనైల్స్ అండ్ 23 వచ్చేసి హ్యాచ్లింగ్స్ అనమాట. ఓకే, ఇఫ్ యూర్ కంపేరింగ్ విత్ 2024, సో 2024లో అడల్ట్స్ జస్ట్ 71 ఉండేవి అండ్ 41 జువెనైల్స్ అనేవి ఉండేవి అండ్ 2 మాత్రమే హ్యాచ్లింగ్స్ అనేవి ఉండేవి అనమాట. ఓకే, సో వీ హ్యావ్ సీన్ అన్ ఇంక్రీజ్ ఇన్ దిస్ పర్టికులర్ ట్రెండ్. అండ్ ఈ పర్టికులర్ బాగా-బాద్పూర్ క్రొకడైల్ ప్రాజెక్ట్ ఏదైతే ఉంటుందో దిస్ వాజ్ యాక్చువల్లీ స్టార్టెడ్ ఇన్ ద ఇయర్ 1976 ఇన్ 24 పరాగనస్, 24 ఏరియాస్లో దీన్ని స్టార్ట్ చేశారు. సో దిస్ ఫోకసెస్ ఆన్ క్రొకడైల్ బ్రీడింగ్ ఇన్ ఇండియా. ఓకే, ఎస్పెషలీ సుందర్బన్ మీదే ఎక్కువగా ఫోకస్ చేశారనమాట. ఓకే, ఐ హోప్ యూ హ్యావ్ అండర్స్టూడ్. సో ఈ పర్టికులర్ సాల్ట్ వాటర్ క్రొకడైల్స్ యొక్క IUCN స్టేటస్ మీరు చూసినట్టయితే దిస్ ఆర్ ది లీస్ట్ కన్సర్న్డ్ ఇండివిజువల్స్. ఓకే, సో బేసికలీ షెడ్యూల్ 1 ఆఫ్ వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్లో ఇవి ప్లేస్ అయ్యి ఉన్నాయి అండ్ ఆల్సో సైటీస్లో అపెండిక్స్ 1లో ఇవి బేసికలీ ప్లేస్ అయ్యి ఉన్నాయి. అండ్ దీస్ ఆర్ ది అపెక్స్ ప్రిడేటర్స్. అంటే దిస్ విల్ కంట్రోల్ ద ఫిష్ పాపులేషన్, దిస్ విల్ కంట్రోల్ ద క్రస్టేషియన్ పాపులేషన్ అండ్ ద బర్డ్ పాపులేషన్స్ ఆల్సో. న్యాచురల్ క్లీనర్స్గా కూడా వర్క్ చేస్తాయి, అంటే డెడ్ యానిమల్స్ని ఫీడ్ చేస్తూ ఉంటాయి అండ్ దిస్ విల్ ప్రివెంట్ ది వాటర్ కంటామినేషన్, డెడ్ యానిమల్స్ని ఫీడ్ చేస్తాయి కాబట్టి. ఓకే, అండ్ ఇఫ్ యూ లుక్ ఎట్ ద సుందర్బన్స్ బయోస్పియర్ రిజర్వ్ గురించి చూసుకుంటే ఇది వెస్ట్ బెంగాల్లో ఉంటుందన్నమాట, సుందర్బన్ బయోస్పియర్ రిజర్వ్ అనేది. అండ్ దిస్ ఇస్ వరల్డ్స్ లార్జెస్ట్ మ్యాంగ్రూవ్ ఫారెస్ట్, నాట్ ఇండియాస్ బట్ వరల్డ్స్. సో ఇది యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్, 1987లోనే ఇది యునెస్కో యొక్క వరల్డ్ హెరిటేజ్ సైట్లో భాగంగా చేరింది. అండ్ దిస్ ఇస్ హోమ్ టు రాయల్ బెంగాల్ టైగర్ అండ్ ఆల్సో సాల్ట్ వాటర్ క్రొకడైల్స్ ఉంటాయి, ఫిషింగ్ క్యాట్స్ ఉంటాయి, గాంజెటిక్ డాల్ఫిన్స్ ఉంటాయి, ఎస్చరైన్ బర్డ్స్ కూడా ఉంటాయి. అండ్ మ్యాంగ్రూవ్ ట్రీ స్పీసెస్ అనేవి లార్జెస్ట్ పాపులేషన్ ద వరల్డ్ ఈజ్ ఇన్ దిస్ పర్టికులర్ ఏరియా. ఓకే, అండ్ ఆల్సో న్యాచురల్ సైక్లోన్స్ వచ్చినప్పుడు ఈ పర్టికులర్ రీజన్ అనేది ఇక్కడ మ్యాంగ్రూవ్స్ ఉంటాయి కాబట్టి దే యాక్ట్ యాజ్ అ సైక్లోన్ బ్యారియర్. ఓకే, ఎస్పెషలీ ఫర్ ద బెంగాల్ అండ్ బంగ్లాదేశ్ కోస్ట్. అండ్ దిస్ మ్యాంగ్రూవ్స్ విల్ హెల్ప్ ఇన్ బ్లూ కార్బన్ ఎకోసిస్టమ్స్, అంటే క్లైమేట్ చేంజ్ కాకుండా హెల్ప్ చేస్తాయి అన్నమాట. ఓకే, అండ్ దిస్ విల్ హెల్ప్ ఫర్ ద ఫిషింగ్, హనీ కలెక్షన్, ఈకో టూరిజం ఆల్సో. ఓకే, సో ఫ్యూ డేస్ బ్యాక్ నేను మ్యాంగ్రూవ్స్ గురించి చాలా డీటెయిల్డ్గా చాలాసార్లు డిస్కస్ చేశాను. ఐ హోప్ యూ రిమెంబర్ దట్. ఓకే, నౌ లెట్స్ గో టు అనదర్ ఆర్టికల్. సో అనదర్ ఆర్టికల్, కర్ణాటక క్యాబినెట్ అప్రూవ్స్ స్ప్లిట్ ఆఫ్ ఎస్సీ రిజర్వేషన్ షేర్ అని ఒక ఆర్టికల్ రావడం జరిగింది. రీసెంట్గా కర్ణాటక క్యాబినెట్ ఏం చేసింది అని అంటే ఇట్ హ్యాస్ టేకెన్ అ హిస్టారిక్ డెసిజన్ బై రిగార్డింగ్ ఇంటర్నల్ రిజర్వేషన్ విత్ ఇన్ ద షెడ్యూల్డ్ క్యాస్ట్ అనమాట. సో వాట్ ఈస్ దిస్ పర్టికులర్ డెసిజన్? బేసికలీ ఎస్సీస్కి 17% రిజర్వేషన్ అనేది ఉంది కర్ణాటకలో. సో ఇప్పుడు ఏం చేశారంటే దే హ్యావ్ డిడ్ ద ఇంటర్నల్ డివిజన్. సో ఇంటర్నల్ డివిజన్లో భాగంగా సో ఇందులో 6% హోలేయాస్ అనే కమ్యూనిటీకి ఇస్తున్నారు అండ్ 6% వచ్చేసి దళిత్ లెఫ్ట్ దట్ ఈస్ మాదిగాస్కి ఇస్తున్నారు. ఓకే, అండ్ 5% వచ్చేసి అదర్ కమ్యూనిటీస్ లైక్ లంబానీ, కొరామా, కొరాచా, బోవీస్ వీళ్ళందరికీ ఇస్తున్నారు. అండ్ అదర్ 15 అదర్ స్మాల్ కమ్యూనిటీస్కి కలిపి 5% ఇస్తున్నారు అనమాట. దీన్నే మనం ఏమంటామంటే రిజర్వేషన్ మ్యాట్రిక్స్ అని అంటూ ఉంటాం అనమాట. ఓకే, ఈ పర్టికులర్ ఇష్యూ ఆఫ్ రిజర్వేషన్ అనేది ఆల్మోస్ట్ 30 years నుంచి ఉంటుంది. ఈ స్ట్రగుల్ అనేది 30 years నుంచి ఉందన్నమాట కర్ణాటకలో. సో సుప్రీంకోర్టు కూడా దీంట్లో ఇంటర్వ్యూన్ అయ్యి ఇట్ హ్యాస్ టోల్డ్ దట్ ఇంటర్నల్ రిజర్వేషన్స్ అనేవి ఇవ్వండి అని సుప్రీంకోర్టే చెప్పింది.
అండ్ ఇప్పుడు స్టేట్ క్యాబినెట్ అప్రూవ్ చేయడంతో దిస్ హ్యాస్ గెయిన్ ద పొలిటికల్ షేప్. ఓకే, సో గవర్నమెంట్ విల్ నౌ బ్రింగ్ అన్ ఆర్డినెన్స్ after the monsoon session for doing this particular internal reservation. Okay, so this is a small update that you have to understand. Next article చూద్దాం. So private sector share in defense production increases to 22.5% అని చెప్పేసి ఒక ఆర్టికల్ రావడం జరిగింది. So this is just a fact that you can use it in your mains answers. So for the third consecutive period, for the third consecutive year, the contribution of the private sector manufacturers to the India's total defense production అనేది ఇంక్రీజ్ అవ్వడం జరిగింది అనమాట. దిస్ ఇస్ ద డేటా దట్ ఈస్ గివెన్ బై డిపార్ట్మెంట్ ఆఫ్ డిఫెన్స్ ప్రొడక్షన్. సో ఈ పర్టికులర్ డేటా ప్రకారం 22.5% ఫర్ ద థర్డ్ కన్సిక్యూటివ్ ఇయర్ ప్రైవేట్ సెక్టర్ కాంట్రిబ్యూషన్ పెరుగుతుంది. సో యూ కెన్ యూటిలైజ్ దిస్ పర్టికులర్ డేటా వైల్ రైటింగ్ ది మెయిన్స్ ఆన్సర్స్. నెక్స్ట్ వన్, కర్ణాటక అసెంబ్లీ పాసెస్ బిల్ ఫర్ ద గిగ్ వర్కర్స్. గిగ్ వర్కర్స్ వెల్ఫేర్కి సంబంధించి ఒక బిల్ని పాస్ చేయడం జరిగింది. సో మనకు తెలుసు రీసెంట్ టైమ్స్లో గిగ్ వర్కర్స్ పాపులేషన్ అనేది పెరుగుతుంది. అండ్ అకార్డింగ్ టు నీతి ఆయోగ్ ఎస్టిమేట్స్ 2029 to 30 మధ్యలో వరకు 23 మిలియన్ గిగ్ వర్కర్స్ ఉంటారు ఇండియాలో. అండ్ ఇప్పుడు ప్రస్తుతం కర్ణాటకలో 4 lakh గిగ్ వర్కర్స్ ఉన్నారు. సో వాళ్ళకి ఏంటంటే సోషల్ సెక్యూరిటీ బెనిఫిట్స్ ఉండవు, చాలామంది రిజిస్ట్రేషన్ అయ్యి ఉండరు. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయడానికి వీళ్ళు ఒక బిల్ని పాస్ చేశారు. సో ఈ బిల్ యొక్క ఫీచర్స్ ఏంటంటే డిస్ప్యూట్ రెజల్యూషన్ సిస్టమ్ని ఇంట్రడ్యూస్ చేశారు విత్ రెస్పెక్ట్ టు గిగ్ వర్కర్స్. వెల్ఫేర్ ఫండ్ని ఏర్పాటు చేస్తున్నారు. ఈ ఫండ్ ఏదైతే ఉంటుందో దిస్ విల్ బి కాంట్రిబ్యూటెడ్ బై ది కంపెనీస్, దిస్ విల్ బి కాంట్రిబ్యూటెడ్ బై ది ఎంప్లాయీస్ ఇట్ సెల్ఫ్ అండ్ ఆల్సో ఫ్రమ్ ది స్టేట్ గవర్నమెంట్ అండ్ ది సెంట్రల్ గవర్నమెంట్. సో ఈ వెల్ఫేర్ ఫండ్ ఏదైతే ఉంటుందో దట్ విల్ బి యూజ్డ్ ఫర్ ద వెల్ఫేర్ ఆఫ్ ద గిగ్ వర్కర్స్ లేటర్. ఓకే, అండ్ ఆల్సో కంపెనీస్లో రిజిస్ట్రేషన్ అయ్యేలాగా చూసుకుంటున్నారు గిగ్ వర్కర్స్ని. అండ్ ఇన్కమ్ సెక్యూరిటీ ఇస్తున్నారు, వాళ్ళకి బెటర్ వర్కింగ్ కండిషన్స్ ఇవ్వాలనుకుంటున్నారు. ఓకే, సో దీనివల్ల ఏంటంటే వాళ్ళ యొక్క లైఫ్స్ అనేవి ఇంప్రూవ్ అవుతాయి. సో ఇది యాక్ట్గా మారితే దిస్ ఇస్ అ వెరీ గ్రేట్ హిస్టారికల్ యాక్ట్ అని చెప్పొచ్చు, వేర్ ఇండియా ఎట్ ద సెంట్రల్ లెవెల్ కెన్ ఆల్సో లెర్న్ ఫ్రమ్ ఇట్ టు బ్రింగ్ సచ్ అన్ యాక్ట్. ఓకే, నెక్స్ట్ ఆర్టికల్. So Home Minister to introduce 3 bills for removal of Prime Ministers, Chief Ministers, Ministers held on serious criminal charges అని చెప్పేసి ఒక పర్టికులర్ బిల్ని ఇంట్రడ్యూస్ చేయాలనుకుంటున్నారు హోమ్ మినిస్టర్. సో దాట్స్ వై ఇట్ వాజ్ ఇన్ ద న్యూస్. జస్ట్ దీని యొక్క పైపైన ఇన్ఫర్మేషన్ చూద్దాం. ఎందుకనంటే బిల్స్ ఎందుకు చూస్తున్నాము అని అంటే జస్ట్ ఫెమిలియారిటీ కోసం. సో వన్స్ ద టర్న్ ఇన్ టు యాక్ట్స్ దట్స్ వేర్ దిస్ పర్టికులర్ బిల్స్ విల్ బి ఇంపార్టెంట్ ఫర్ అస్. యాక్ట్స్గా మారిన తర్వాత లాట్ ఆఫ్ అనాలిసిస్ వస్తూ ఉంటుంది ఎడిటోరియల్ పేజెస్లో. అండ్ డీటెయిలింగ్స్ ఆన్ దిస్ పర్టికులర్ యాక్ట్స్ విల్ బి వెరీ వెరీ ఇంపార్టెంట్. బట్ బిల్స్ న్యూస్లో ఉన్నప్పుడు జస్ట్ కంటెక్స్ట్ అండ్ ఫెమిలియారిటీ కోసం మాత్రమే చూస్తాం. ఓకే, సో ద కంటెక్స్ట్ చూసుకుంటే యూనియన్ హోమ్ మినిస్టర్ అమిత్ షా గారు 3 బిల్స్ని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది లోక్సభలో. సో వాట్ ఈస్ ద ఎయిమ్ ఆఫ్ ఇట్ అంటే టు ప్రొవైడ్ ద లీగల్ ఫ్రేమ్వర్క్ for the automatic removal of the Prime Minister, Union Ministers and Chief Ministers, State Ministers, UT Ministers also. బేసికలీ సీరియస్ క్రిమినల్ ఛార్జెస్ ఏవైతే ఉంటాయో వాళ్ళని అరెస్ట్ చేసి వాళ్ళని మనము క్రిమినల్ ఛార్జెస్ కింద వాళ్ళని అరెస్ట్ చేయొచ్చు. కీ ప్రొవిజన్స్ ఆఫ్ దిస్ బిల్స్ ఏముంటాయి అని అంటే, సో బేసికలీ ప్రైమ్ మినిస్టర్ అయినా, చీఫ్ మినిస్టర్ అయినా, ఎనీ అదర్ మినిస్టర్ అయినా, సో దే విల్ బీ అరెస్టెడ్ అండ్ డీటైన్డ్ ఫర్ 30 consecutive days. So if the particular punishment is punishable with 5 years or more imprisonment ఉన్నప్పుడు 30 consecutive days వరకు వాళ్ళని అరెస్ట్ చేయొచ్చు, డిటైన్ కూడా చేయొచ్చు అనమాట. 31st డే తర్వాత వాళ్ళని రిమూవ్ చేయొచ్చు ఆఫీస్ నుంచి. ఓకే, సో బేసికలీ ప్రైమ్ మినిస్టర్ని ఎవరు రిమూవ్ చేయొచ్చు? ప్రెసిడెంట్ కెన్ రిమూవ్ ద ప్రైమ్ మినిస్టర్. యూనియన్ మినిస్టర్స్ని ఎవరు రిమూవ్ చేయాలని పెట్టారు దీంట్లో? ఆన్ ది అడ్వైజ్ ఆఫ్ ద ప్రైమ్ మినిస్టర్ ప్రెసిడెంట్ కెన్ రిమూవ్ ద ఎనీ యూనియన్ మినిస్టర్. సో సీఎంని రిమూవ్ చేయాలి అని అంటే that particular CM can be removed by governor. State ministers can be removed by chief ministers anamata. Okay, CM of UTs can be removed by lieutenant governors. Ila different provisions ni mention cheyadam jarigindi anamata. So once they are released from the custody, so such individuals after 30 days custody can also be reappointed. Okay, so ఏమేం bills ni introduce చేశారు అంటే, first thing is so Constitution 130th Bill 2025 Amendment Bill by amending the articles like 75, articles like 164, 239 AA వీటన్నిటిని అమెండ్ చేయాలనుకుంటున్నారు. ఓకే, సో దీనివల్ల పబ్లిక్ ట్రస్ట్ అనేది పెరుగుతుంది అండ్ గుడ్ గవర్నెన్స్ మెకానిజం కూడా ఉంటుందన్నమాట దీంట్లో. అండ్ ఆల్సో జమ్మూ అండ్ కాశ్మీర్ రీఆర్గనైజేషన్ అమెండ్మెంట్ బిల్ ఏదైతే ఉంటుందో దాన్ని కూడా సో అమెండ్మెంట్ తీసుకొచ్చి దాంట్లో కూడా సర్టన్ ప్రొవిజన్స్ని యాడ్ చేస్తారు. అండ్ ఆల్సో గవర్నమెంట్ ఆఫ్ యూనియన్ టెరిటరీస్ బిల్ యాక్ట్ ఏదైతే ఉంటుందో దాంట్లో కూడా అమెండ్మెంట్ అనేది తీసుకొస్తారనమాట.
సో బేసికలీ మినిస్టర్స్ అనేవాళ్ళు దే సింబలైజ్ ది హోప్ అండ్ ఆస్పిరేషన్స్ ఆఫ్ ద పీపుల్ కాబట్టి వాళ్ళు అకౌంటబుల్గా ఉండాలి, పబ్లిక్ ట్రస్ట్ అనేది గెయిన్ అవ్వాలి కాబట్టి ఈ మూవ్ తీసుకుంటున్నాము అని చెప్పేసి చెప్పారనమాట. ఓకే, నెక్స్ట్ ఆర్టికల్, బిల్ అలౌవింగ్ లీజ్ హోల్డర్స్ టు మైన్ రేర్ మినరల్స్ పాస్డ్ అని చెప్పేసి ఒక ఆర్టికల్ రావడం జరిగింది. సో బేసికలీ రాజ్యసభ హ్యాస్ పాస్డ్ దిస్ పర్టికులర్ బిల్ ఆన్ August 19th. లోక్సభ ఆల్రెడీ క్లియర్ చేసింది August 12th రోజే. So opposition has staged a walkout demanding debate on this particular another issue. ఓకే, సో ఈ ఇష్యూ కాకుండా అనదర్ ఇష్యూ మీద వాకౌట్ చేయడం జరిగింది ఇదే టైంలో. అండ్ దిస్ బిల్ ఈజ్ అబౌట్ అమెండింగ్ ద మైన్స్ అండ్ మినరల్స్ యాక్ట్ ఆఫ్ 1957 అనమాట. ఈ పర్టికులర్ బిల్ యొక్క కీ ప్రొవిజన్స్ ఏంటంటే రేర్ మినరల్స్ యొక్క మైనింగ్ క్యాన్ బి డన్ బై ద లీజ్ హోల్డర్స్ అనమాట. అంటే సో ఎగ్జిస్టింగ్ మైనింగ్ లీజ్ హోల్డర్స్ ఎవరైతే ఉన్నారో they can add some other critical minerals also like lithium, cobalt, nickel, ఏవైతే మనకి ఈవీస్లో, ఎలక్ట్రానిక్స్లో, డిఫెన్స్లో, ఏరోస్పేస్లో ఇంపార్టెంటో వాటన్నిటిని ఎగ్జిస్టెన్స్లో ఉన్న మైనింగ్ లీజ్ హోల్డర్స్ ఎవరైతే ఉన్నారో సో వాళ్ళు దే కెన్ టేక్ ఇట్ అప్ without having a requirement to pay the additional royalty. Additional royalty అనేది చేయకుండా they can add these particular things also in lease holding. And market development provision ఉంది. So the basically union government will be empowered to promote mineral exchanges. It will be empowered to develop the markets for trading this particular minerals and mineral forms. Okay, ఈ ట్రేడ్ ని చేయడానికి మినరల్ మార్కెట్ డెవలప్మెంట్ అనేది చేయాలి సెంట్రల్ గవర్నమెంట్ యాజ్ పార్ట్ ఆఫ్ దిస్ పర్టికులర్ ఫీచర్. ఓకే, ఇన్స్టిట్యూషనల్ చేంజ్, నేషనల్ మినరల్ ఎక్స్పోర్ట్ ట్రస్ట్ ఏదైతే ఉంటుందో దాన్ని నేషనల్ మినరల్ ఎక్స్ప్లోరేషన్ అండ్ డెవలప్మెంట్ ట్రస్ట్గా మారుస్తారు ఈ పర్టికులర్ బిల్ అనేది పాస్ అవుతాయి. ఓకే, సో గవర్నమెంట్ ఎందుకు తీసుకొచ్చింది అని అంటే బేసికలీ ట్రాన్స్పరెన్సీ అండ్ అకౌంటబిలిటీని తీసుకురావడానికి అండ్ కోల్ అండ్ మినరల్స్ యొక్క ప్రొడక్షన్ని బూస్ట్ చేయడానికి. ఓకే, సో బేసికలీ యూపీఏ టైంలో కరప్షన్ ఎక్కువ ఉంది. సో ఆ టైంలో తీసుకొచ్చిన చట్టం కాబట్టి వీ హ్యావ్ టు చేంజ్ ఇట్ ఇన్ ఆర్డర్ టు రిమూవ్ ద లూప్ హోల్స్ అని చెప్పేసి అనడం జరిగిందనమాట. ఓకే, సో ఐ హోప్ యూ హవ్ అండర్స్టూడ్. నెక్స్ట్ ఆర్టికల్, గవర్నమెంట్ సెట్ టు ఇంట్రడ్యూస్ బిల్ టు బ్యాన్ రియల్ మనీ గేమింగ్ ఫర్మ్స్ అని ఒక ఆర్టికల్ రావడం జరిగింది. సో యూనియన్ క్యాబినెట్ అనేది ఒక బిల్ని అప్రూవ్ చేసింది అనమాట August 19th రోజు. సో దీంట్లో ఏంటంటే దిస్ పర్టికులర్ బిల్ విల్ బి ఎయిమింగ్ ఎట్ ప్రొహిబిటింగ్ ద రియల్ మనీ గేమింగ్ ప్లాట్ఫామ్స్. ఫర్ ఎగ్జాంపుల్ Dream11 అని, పోకర్ బాజీ అని, ఓకే, అండ్ అదర్ ఫ్యాంటసీ యాప్స్ ఉంటాయి కదా, వాటన్నిటికీ సంబంధించి ప్రొహిబిట్ చేయాలి, ఈ ప్లాట్ఫామ్స్ని ప్రొహిబిట్ చేయాలనే ఉద్దేశంతో ఈ బిల్ని ఇంట్రడ్యూస్ చేయడం జరుగుతుందన్నమాట. సో ఇట్ ఈస్ to be introduced shortly. It was approved by cabinet. It will be introduced shortly. Okay, so real money gaming ante entante it is any activity which involves depositing the money or depositing the stakes. So enduku money ni deposit chestaru anante with an expectation of winning some monetary profit. So ఆ పర్టికులర్ ఇంటెన్షన్తో దాంట్లో ఇంట్రడ్యూస్ సో బేసికలీ డిపాజిట్ చేస్తారు మనీ. ఓకే, సో దీన్ని మనము ఆన్లైన్ మనీ గేమింగ్గా కేటగరైజ్ చేయొచ్చు. సచ్ గేమ్స్ విల్ బి ప్రొహిబిటెడ్ నేషన్ వైడ్. స్కోప్ వచ్చేసి ఇది ఈ పర్టికులర్ బిల్ అనేది ఇట్ విల్ కవర్ ఆల్ ది రియల్ మనీ గేమింగ్ ప్లాట్ఫామ్స్ ఇన్ వన్ ఫ్రేమ్వర్క్. సో ఏవైతే ప్లాట్ఫామ్స్ ఏవైతే ఉన్నాయో హూ ఆర్ ట్రయింగ్ టు ఎక్స్ప్లాయిట్ ద లీగల్ లూప్ హోల్స్ వాటన్నిటిని టార్గెట్ చేస్తారనమాట. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ అ స్కిల్ వర్సెస్ ఛాన్స్ ఇష్యూ అనమాట ఇది. ఓకే, బెట్టింగ్ అండ్ రియల్ మనీ గేమింగ్ యాప్స్ బెట్టింగ్ లాంటి వాటిని ప్రమోట్ చేస్తూ ఉంటాయి. ఓకే, సో ఇలాంటి డ్రాఫ్ట్ బిల్స్ అనేవి సో దేర్ వర్ నో డ్రాఫ్ట్ బిల్స్ దట్ వర్ సర్క్యులేటెడ్ ఎర్లియర్. సో బేసికలీ వేరే లాస్ లా కాకుండా దిస్ విల్ బి డెఫినెట్లీ హెల్ప్ ఇన్ ఇంప్రూవింగ్ ది లూప్ హోల్స్ దట్ ఆర్ దేర్. ఓకే, సో ఎర్లియర్గా మనకి డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ యాక్ట్స్ ఉన్నాయి, మిగతా ఉన్నాయి, బట్ ఇలా రియల్ మనీ గేమింగ్స్ని డైరెక్ట్గా టార్గెట్ చేసే చట్టాలు లేవు. ఒకవేళ ఇది పాస్ అవుతే దట్ విల్ బి వెరీ వెరీ హెల్ప్ఫుల్. ఓకే, however some industrial associations ఏవైతే ఉన్నాయో దే ఆర్ షోయింగ్ ద స్ట్రాంగ్ అపోజిషన్ ఫర్ దిస్. ఓకే, సో జుడిషియల్ రూట్లోకి వెళ్ళే ఛాన్సెస్ కూడా ఉంటాయి, అంటే దే మే విజిట్ ద జుడిషియరీ ఫర్ టేకింగ్ దిస్ పర్టికులర్ యాక్షన్. ఓకే, సో నెక్స్ట్ ఆర్టికల్స్, ISRO moves heavy lift rocket that can carry payload of 75,000 kg అని ఒక ఆర్టికల్ రావడం జరిగింది. సో ISRO చైర్మన్ వి నారాయణన్ గారు ఓకే సో హ్యాస్ అనౌన్స్డ్ మేజర్ ఫ్యూచర్ ప్లాన్స్ డ్యూరింగ్ 84th కాన్వకేషన్ ఎట్ ఉస్మానియా యూనివర్సిటీ హైదరాబాద్. సో కొన్ని ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ గురించి మాట్లాడారు. సో హీ ఆల్సో స్పోక్ అబౌట్ సమ్ షిప్స్ ఆఫ్ ISRO. ఫర్ ఎగ్జాంపుల్ స్మాల్ లాంచింగ్ వెహికల్ ఏవైతే ఉన్నాయో SLV-3 ఏదైతే ఉంటుందో 1980sలో, సో దిస్ వుడ్ క్యారీ ఓన్లీ 35 kgs పేలోడ్. అక్కడి నుంచి ఇప్పుడు మనం హెవీ లిఫ్ట్ రాకెట్స్ని కూడా తీసుకొచ్చాం, నెక్స్ట్ జనరేషన్ రాకెట్స్ విచ్ కెన్ క్యారీ 75,000 kg పేలోడ్స్ ఆల్సో.
Okay, so this is the achievement that is gained by ISRO that was mentioned in this particular convocation. So key announcement వచ్చేసి ఒకటి హెవీ లిఫ్ట్ నెక్స్ట్ జనరేషన్ లాంచ్ వెహికల్ని తీసుకురావాలనుకుంటున్నారు. సో దిస్ వాజ్ నాట్ దేర్ యాజ్ ఆఫ్ నౌ, బట్ త్వరలోనే తీసుకొస్తారు విత్ కెపాసిటీ ఆఫ్ 75,000 kg పేలోడ్. అండ్ హైట్ వచ్చేసి 40 story బిల్డింగ్ హైట్ ఎంత అయితే ఉంటుందో అంత ఉంటుందన్నమాట. ఓకే, అండ్ ఆల్సో ఫస్ట్ స్టేజ్ ఏదైతే ఉంటుందో దట్ కెన్ బి రికవర్డ్ ఈజీలీ. అండ్ గగన్యాన్ ప్రోగ్రామ్ గురించి మెన్షన్ చేయడం జరిగింది. సో వి నో దట్ ఈస్ అన్మాన్డ్ మిషన్ ప్లాన్డ్ వెరీ షార్ట్లీ. అండ్ చంద్రయాన్ 4 గురించి మాట్లాడారు. సో అండ్ ఆల్సో భారతీయ అంతరిక్ష స్టేషన్ గురించి మాట్లాడారు, హ్యూమన్ మూన్ మిషన్ గురించి మాట్లాడారు. సో ఎస్టర్డే ఐ హావ్ టోల్డ్ యూ అన్ అప్డేట్, రైట్? సో ఇండియన్ ఆస్ట్రోనట్ టు బీ ల్యాండ్ ఆన్ ద మూన్ బై 2040, that was announced in the parliament also. So this would be a fully indigenous mission, that is a very great one. And Venus mission kuda, Venus orbiter mission gurinchi kuda announce cheyadam jarigindi anamata, to study the planet Venus. So these are the future missions that ISRO will be taking up. Okay, remember these things. So next one, India's eyes 10% global green hydrogen demand. So India aspires to capture 10% of the global demand of green hydrogen అని చెప్పేసి ఇక్కడ రావడం జరిగింది, which is expected to exceed 100 MMT by 2030. So this was said by Minister of State for New and Renewable Energy, Sripad Naik garu. Okay, so just remember, India is aspiring to capture almost 10% of the global demand for green hydrogen. So in this context, let me give an homework. Green hydrogen గురించి తెలుసుకోండి. What is green hydrogen? Green hydrogen mission ఏంటి? What are the different ambitions that India has as part of that particular mission? So try to learn it. It is a part of static concepts. Okay? So next article, a tribute to MS Swaminathan, the man who fed India అని చెప్పేసి ఒక ఆర్టికల్, ఒక ఎడిటోరియల్ ఆర్టికల్ రావడం జరిగింది. So basically we are celebrating centenary year of MS Swaminathan, who is the father of India's green revolution. So 1925 to 2025. So centenary year celebrations అనేవి జరుగుతున్నాయి. So new biography was published on his name. So that is named MS Swaminathan, the man who fed India అని చెప్పేసి ఒక పర్టికులర్ బయోగ్రఫీ బుక్ కూడా రిలీజ్ చేయబోతున్నారు అనమాట. సో దిస్ ఈజ్ యాక్చువల్లీ రిలీజ్డ్ బై ప్రియంబద జయకుమార్. సో స్వామినాథన్ వర్క్ ఆన్ అగ్రికల్చర్ సెల్ఫ్ సఫిషియన్సీ అనేది డెఫినెట్లీ ఇట్ విల్ హోల్డ్ అ లెసన్స్ ఫర్ ఇండియాస్ వికసిత్ భారత్ విషన్ ఆల్సో. సో ప్రస్తుతం మనం క్లైమేట్ చేంజ్లో, ఫుడ్ సెక్యూరిటీలో ఫేస్ చేస్తున్న ప్రాబ్లమ్స్ని వీ కెన్ లెర్న్ యాక్చువల్లీ హౌ టు డీల్ విత్ దిస్ పర్టికులర్ ఇష్యూస్ అండ్ గెయిన్ ద ఐడియాలజీ ఆఫ్ వికసిత్ భారత్ by 2047 from learning the lessons of Swaminathan. Okay, so what are the key contributions that he have made? So first thing is scientific leadership. So India food self-sufficiency achieve cheyadaniki one of the important leaders and a central figure to India food self-sufficiency, especially during 1960s, is MS Swaminathan. Mainly MS Swaminathan garu, he has collaborated globally, జపాన్తో, మెక్సికోతో, యుఎస్ఏతో కూడా కొలాబరేట్ అయ్యారనమాట, టు బ్రింగ్ ద డ్వార్ఫ్ వీట్ వెరైటీస్ టు ఇండియా. సో ఎస్పెషలీ అతని యొక్క స్నేహం ఏదైతే ఉంటుందో నార్మన్ బోర్లాంగ్తో, సో దిస్ హ్యాస్ యాక్చువల్లీ హెల్ప్డ్ ఇన్ ఇండియా టర్నింగ్ టువర్డ్స్ అ సెల్ఫ్ సఫిషియెంట్ కంట్రీ. అండ్ ఆల్సో సో ఇతను తీసుకున్న మెజర్స్ వల్ల హెచ్వైవి సీడ్స్ని మనం అడాప్ట్ చేసుకోగలిగాము, గ్రీన్ రెవల్యూషన్ని సక్సెస్ చేసుకోగలిగాము, అప్పుడున్న ఫుడ్ సెక్యూరిటీ ఇష్యూస్ని మనం సాల్వ్ చేసుకోగలిగాము, ఓన్లీ బికాస్ ఆఫ్ ద లీడర్షిప్ దట్ హీ హాస్ టేకెన్. అండ్ ఆల్సో హీ వాజ్ ఏబుల్ టు బ్రేక్ సమ్ బ్యూరోక్రాటిక్ బ్యారియర్స్ ఆల్సో. ఓకే, సో హీ ఫేస్డ్ సమ్ రెసిస్టెన్స్ ఇన్ అప్రూవల్స్, హీ ఫేస్డ్ సమ్ రెసిస్టెన్స్ ఇన్ ద ఫండింగ్ ఆల్సో. సో బేసికలీ ఇలాంటి స్టెప్స్ తీసుకున్నప్పుడు ఫండింగ్ ఇష్యూస్ అనేవి ఫేస్ చేశారు ఈయన. అండ్ ఆల్సో సమ్ అప్రూవల్ ఇష్యూస్ని కూడా ఫేస్ చేయడం జరిగింది. డెఫినెట్లీ ఒక పర్టికులర్ ప్రాజెక్ట్ని తీసుకొచ్చినప్పుడు, రీసెర్చ్ని డెవలప్ చేయాలనుకున్నప్పుడు ఇండియాలో ఫండింగ్ ఇష్యూస్ ఉంటాయి అండ్ అప్రూవల్ ఇష్యూస్ కూడా ఉంటాయి. అండ్ బట్ హవెవర్ హీ ఫౌండ్ సమ్ కీ సపోర్ట్ త్రూ ద ప్రైమ్ మినిస్టర్ లాల్ బహదూర్ శాస్త్రి. హీ వాజ్ వెరీ మచ్ ఫోకస్డ్ ఆన్ అగ్రికల్చర్. అండ్ ఆల్సో అగ్రికల్చర్ సి సుబ్రహ్మణ్యం గారు, అగ్రికల్చర్ మినిస్టర్ సి సుబ్రహ్మణ్యం గారు వాజ్ ఆల్సో సపోర్టెడ్ హిమ్. ఓకే, ఫీల్డ్ ట్రయల్స్కి హెల్ప్ చేశారు. సో ఇలా బ్యూరోక్రాటిక్ హర్డిల్స్ని కూడా తట్టుకొని హీ వాజ్ రెసిలియంట్ ఎనఫ్ టు బ్రింగ్ అ చేంజ్ ఇన్ ఇండియా. అండ్ ఆల్సో ద థర్డ్ వన్ ఇస్ పాలసీ ఇంపాక్ట్. సో పాలసీ ఇంపాక్ట్లో భాగంగా హీ హ్యాస్ పర్సియేటెడ్ అండ్ ఎంకరేజ్ ద పొలిటికల్ లీడర్షిప్. సో లాల్ బహదూర్ శాస్త్రి నుంచి ఇందిరాగాంధీ వరకు అందరినీ ఎంకరేజ్ చేశారనమాట టు ఇంపోర్ట్ ఆల్మోస్ట్ 18,000 tons ఆఫ్ వీట్ సీడ్
డిస్పైట్ హ్యావింగ్ అపోజిషన్ ఫ్రమ్ ఫినాన్స్ మినిస్ట్రీ, ప్లానింగ్ కమిషన్, లెఫ్ట్ పార్టీస్ వీళ్ళందరూ అపోజ్ చేస్తున్నా కానీ సో హీ వాజ్ ఎబుల్ టు పర్సూడ్ ద రూలింగ్ లీడర్స్ అనమాట. ఓకే, సో దానివల్లనే ఇండియా ఫేస్డ్ అవుట్ ద PL480 స్కీమ్ విచ్ వీఆర్ యాక్చువల్లీ ఇంపోర్టింగ్ ద ఫుడ్ గ్రెయిన్స్ ఫ్రమ్ US. దాన్ని ఫేజ్ అవుట్ చేసి మనము సెల్ఫ్ రిలయంట్గా మారడానికి ఈ పర్సుయేషన్ కూడా తోడైందనమాట. And the fourth thing is he has played a very great role in giving the environmental warning also. ఏం కాషన్ చేశారు అని అంటే ఫర్టిలైజర్స్ మీద ఎక్కువగా డిపెండ్ అవ్వడం వల్ల, వాటర్ ఎక్కువ కన్జ్యూమ్ చేయడం వల్ల దట్ విల్ లీడ్ టు ఎన్వైరన్మెంటల్ ఇంపాక్ట్ అని కూడా కాషియస్ మెజర్ని కూడా సో చెప్పడం జరిగిందనమాట. కాబట్టి సస్టైనబుల్ అగ్రికల్చర్ మెథడ్స్ని మనం తీసుకురావాలి అని హీ సజెస్టెడ్. ఓకే, సో ఐ హోప్ యూ హ్యావ్ అండర్స్టూడ్ ఇన్ విచ్ ఆల్ ఫీల్డ్స్ డిస్పైట్ ఆఫ్ లాట్ ఆఫ్ ప్రెషర్ హీ పర్టికులర్లీ thrived, okay, to achieve something called as self-sufficiency in India. సో ఏవేవైతే మనం ఇక్కడ చూసామో ఆ పర్టికులర్ ఈవెంట్స్ నుంచి వాట్ ఆర్ ద లెసన్స్ దట్ వీ కెన్ లెర్న్? ఫస్ట్ థింగ్ ఇస్ సైన్స్ అండ్ కొలాబరేషన్లో వీ హ్యావ్ టు లెర్న్ అబౌట్ హిస్ సైంటిఫిక్ బ్రేక్ త్రూస్. సో సైంటిఫిక్ బ్రేక్ త్రూస్లో ఇతను ఏం చేశాడు, హీ టుక్ సపోర్ట్ ఫ్రమ్ ద గ్లోబల్ లీడర్స్, మిగతా కంట్రీస్ నుంచి సపోర్ట్ తీసుకున్నారు. ఇట్ మీన్స్ ఏదైనా సైంటిఫిక్ బ్రేక్ త్రూ చేయాలి అని అంటే గ్లోబల్ కొలాబరేషన్ అనేది అవసరం. ఐసోలేటెడ్గా వర్క్ చేయలేము. వీ నీడ్ ద గ్లోబల్ కోఆపరేషన్. అండ్ సైంటిస్టులు ఎప్పుడు ట్రావెల్ చేస్తూ ఉండాలి. దే హ్యావ్ టు అటెండ్ గ్లోబల్ కాన్ఫరెన్సెస్. దే హ్యావ్ టు బిల్డ్ సమ్ పర్సనల్ నెట్వర్క్స్. నార్మన్ బోర్లాగ్తో ఎలా అయితే పర్సనల్ నెట్వర్క్స్ని ఓకే సో బిల్డ్ చేసుకున్నారు. సో సైంటిస్టులు అందరూ కూడా దే హ్యావ్ టు వర్క్ అపాన్ ఆల్ ఆఫ్ దిస్ బై టేకింగ్ ఇన్స్పిరేషన్ ఫ్రమ్ MS Swaminathan. అండ్ ఆల్సో బ్యూరోక్రాటిక్ కంట్రోల్స్ ఏవైతే ఉన్నాయో దట్ విల్ హిండర్ ఇన్నోవేషన్. కాబట్టి సో గవర్నమెంట్ ఆల్సో నీడ్ టు ట్రై టు యాక్చువల్లీ గివ్ ద ఫండింగ్ సపోర్ట్, రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్లో ఫండింగ్ సపోర్ట్ ఇవ్వాలి అండ్ ఇన్నోవేషన్కి హెల్ప్ చేయాలి వితౌట్ ఎనీ బ్యూరోక్రాటిక్ కంట్రోల్. సెకండ్ థింగ్ దట్ వీ కెన్ లెర్న్ ఇస్ పొలిటికల్ లీడర్షిప్ అండ్ సైన్స్. సో పొలిటీషియన్స్ ఎవరైతే ఉన్నారో ఆ టైంలో ఎస్పెషలీ అగ్రికల్చర్ మినిస్టర్స్ కానివ్వండి, లాల్ బహదూర్ శాస్త్రి కానివ్వండి, సో దే హ్యావ్ సపోర్టెడ్. సో ఇన్ ద సేమ్ వే ఇప్పుడు కూడా పొలిటీషియన్స్ డైరెక్ట్గా దే హ్యావ్ టు ఎంగేజ్ విత్ ద సైంటిస్ట్స్ అనమాట. ఓకే, సో జనరలిస్ట్ బ్యూరోక్రసీని మనము ఫోకస్ చేసే బదులు వీ హ్యావ్ టు డైరెక్ట్లీ ఎంగేజ్ విత్ ద సైంటిస్ట్. ఫర్ ఎగ్జాంపుల్ సుబ్రహ్మణ్యం అండ్ the Shastri has directly listened to what Swaminathan has told about the Green Revolution. ఓకే, సో నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే డెసిజన్ మేకింగ్ అన్సర్టెనిటీ ఉన్నప్పుడు డెసిజన్ మేకింగ్ ఎలా తీసుకోవాలనేది కూడా వీ కెన్ లెర్న్ ఫ్రమ్ MS Swaminathan. ఓకే, సో న్యూ ఐడియాస్ అనేవి ఎక్స్పర్ట్ ఒపీనియన్స్ అనేవి వెరీ వెరీ ఇంపార్టెంట్ వెన్ దెర్ ఆర్ అన్సర్టెనిటీస్. సో బేసికలీ పొలిటికల్ లెవెల్లో ఏదైనా హైయెస్ట్ స్టెప్ తీసుకున్నప్పుడు ఇట్ షుడ్ బి బ్యాక్డ్ బై సమ్ సైంటిఫిక్ పర్సనాలిటీస్. ఓకే, ఫోర్త్ థింగ్ దట్ వీ కెన్ లెర్న్ ఫ్రమ్ హిస్ స్టోరీ ఇస్ సస్టైనబిలిటీ అండ్ హిజ్ లాంగ్ టర్మ్ వ్యూ. సస్టైనబిలిటీ గురించి మాట్లాడవచ్చు, లాంగ్ టర్మ్ వ్యూ గురించి కూడా మనం నేర్చుకోవచ్చు. సో ఒకవైపు గ్రీన్ రెవల్యూషన్ని తీసుకొచ్చారు, బట్ హీ ఆల్సో వాజ్ కాషియస్. హీ వాజ్ థ్రోయింగ్ సమ్ కాషియస్ మెజర్స్ ఆల్సో. ఓకే, టైమ్లీ కరెక్షన్స్ కూడా చేయడం జరిగిందనమాట. అగ్రికల్చర్ పాలసీలో చేంజెస్ తీసుకురమ్మని చెప్పడం కూడా జరిగింది. ఆర్గానిక్ ఫార్మింగ్ని ప్రమోట్ కూడా చేశారు. కాబట్టి ఇవన్నిటి నుంచి మనం నేర్చుకోవచ్చు. ప్రస్తుతం ఉన్న ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని ట్యాకిల్ చేసి వికసిత్ భారత్ డ్రీమ్ని అచీవ్ చేయాలంటే దీస్ ఆర్ ద డిఫరెంట్ లెసన్స్ దట్ వీ కెన్ లెర్న్ ఫ్రమ్ MS Swaminathan. ఓకే, సో వాట్ ఈస్ హిస్ రిలవెన్స్ ఫర్ టుడే? ఫస్ట్ థింగ్ ఈస్ క్లైమేట్ చేంజ్ అండ్ ఫుడ్ సెక్యూరిటీ. సో క్లైమేట్ చేంజ్ అనేది ఇట్ విల్ థ్రెటన్ ది అగ్రికల్చర్ ప్రొడక్టివిటీ. కాబట్టి అతని నుంచి మనం ఏం నేర్చుకోవచ్చు అంటే వీ నీడ్ టు కమ్ అప్ విత్ సమ్ సైన్స్ డ్రివెన్ సొల్యూషన్స్. ఎస్పెషలీ క్రైసిస్ ఉన్నప్పుడే వీ హ్యావ్ టు focus on the scientific revolution. Okay, second one is India versus China in agriculture research. So basically 1960s lone India was ahead of China. So China, so basically ee roju, so 1960s lone India anedi agriculture lo mundunnappadiki ee roju meer chusukunte China lo 8 institutions unnai. Okay, so 8 institutions which are in the world's top 10 positions. బట్ ఇండియాకి సంబంధించిన అగ్రికల్చర్ యూనివర్సిటీస్ చూసుకుంటే ఒక్కడు కూడా టాప్ 200లో లేదనమాట. అంటే 1960s లోనే ఇంత మంచి స్టెప్స్ తీసుకొచ్చినప్పటికీ సో దాని తర్వాత డెవలప్మెంట్ అనేది మనం చూడలేదు. ఓకే, ఐ హోప్ యూ హ్యావ్ అండర్స్టూడ్. అండ్ డెసిజన్ మేకింగ్ అండ్ అన్సర్టెనిటీ. సో బేసికలీ న్యూ ఐడియాస్ అనేవి దట్ విల్ ఆఫెన్ స్పార్క్స్ ద కాన్ఫ్లిక్టింగ్ ఎక్స్పర్ట్ ఒపీనియన్స్. హవెవర్ ఫైనల్ కాల్ అనేది ఇట్ షుడ్ బి టేకెన్ బై సమ్ హైయెస్ట్ పొలిటికల్ లెవెల్. కాబట్టి ఇండిపెండెంట్ మానిటరింగ్ అనేది అవసరం పొలిటికల్ లెవెల్ నుంచి.
అండ్ ఆల్సో వాట్ ఎవర్ ది థింగ్స్ దట్ వీఆర్ కమింగ్ అప్ విత్, సో దే హ్యావ్ టు బీ కన్ఫర్మ్డ్ విత్ రీసెర్చ్. కాబట్టి రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్కి ఎక్కువగా మనం ఫోకస్ చేయాలి, బడ్జెట్ అలొకేషన్ అనేది కూడా ఇవ్వాలి. సో చైనా అనేది 2 times మోర్ ఇట్ ఈస్ స్పెండింగ్. సో జస్ట్ మనం 0.6% మాత్రమే రీసెర్చ్ మీద స్పెండ్ చేస్తున్నాం, అండ్ ఇందులో కూడా 0.4% మాత్రమే అగ్రికల్చర్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ మీద ఫోకస్ చేస్తున్నాం. కాబట్టి మనం చైనా లాంటి కంట్రీస్ నుంచి చూసి నేర్చుకోవాలి హౌ వీ నీడ్ టు ఇంక్రీజ్ ద రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ అని. అండ్ ఆల్సో రీసెర్చ్ ఇన్స్టిట్యూషన్స్ ఏవైతే ఉంటాయో వాటిల్లో కూడా రిఫార్మ్స్ తీసుకురావడం ఇంపార్టెంట్. వాటికి ఆటోనమీ అనేది ఇవ్వాలి, మెరిట్ బేస్డ్ రిక్రూట్మెంట్ చేసుకోవాలి, అండ్ క్వాలిటీ గవర్నెన్స్ని మెయింటైన్ చేయాలి. అండ్ ఆల్సో పాలసీ మేకింగ్లో సైంటిస్ట్లని వాళ్ళ ఒపీనియన్స్ని తీసుకోవాలి. దే హ్యావ్ టు గెట్ ఎ డైరెక్ట్ యాక్సెస్ టు ద డెసిజన్ మేకింగ్. ఓకే, సో డెఫినెట్లీ దీస్ ఆర్ ద డిఫరెంట్ థింగ్స్ దట్ వీ కెన్ లెర్న్ ఫ్రమ్ ది లైఫ్ ఆఫ్ MS Swaminathan. సో గ్రీన్ రెవల్యూషన్ అనేది ఇండియాస్ గ్రేటెస్ట్ ఆత్మనిర్భర్ సక్సెస్ కాబట్టి, యాజ్ ఇండియా ఈజ్ స్ట్రైవింగ్ ఫర్ సెల్ఫ్ రిలయన్స్ అండ్ ఆత్మనిర్భర్ భారత్ ఆర్ ఆత్మనిర్భరత, సో డెఫినెట్లీ స్వామినాథన్ నుంచి లాట్ ఆఫ్ లెసన్స్ని మనము నేర్చుకోవచ్చు ఇన్ ఆర్డర్ టు థ్రైవ్ ఇన్ డిఫరెంట్ ఏరియాస్, మెయిన్లీ in the areas of digital economy, climate resilient agriculture, biotechnology, artificial intelligence. So similar integration ఏదైతే స్వామినాథన్ గారు చేయగలిగారో we have also need to come up with those things అన్నమాట. Okay, so in the next editorial I want you people to read it on your own, because there are several other editorials which are more important than this. So నేనేం చేస్తున్నాను అంటే, this is the third homework that I wanted to give you. ఫస్ట్ హోంవర్క్ ఏమి ఇచ్చాను, ఐ హ్యావ్ టోల్డ్ యూ అబౌట్ రీడింగ్ ద వైస్ ప్రెసిడెంట్ ఎలక్షన్ ప్రాసెస్ విచ్ ఇస్ అ స్టాటిక్ కాన్సెప్ట్. ఓకే, సెకండ్ థింగ్ దట్ ఐ హ్యావ్ టోల్డ్ యూ టు రీడ్ అబౌట్ ఇస్, సో ఈ పర్టికులర్ గ్రీన్ హైడ్రోజన్ మిషన్ గురించి చదవమన్నాను. వాట్ ఈస్ గ్రీన్ హైడ్రోజన్ అండ్ వాట్ ఈస్ గ్రీన్ హైడ్రోజన్ మిషన్. థర్డ్ థింగ్ ఇస్ రీడింగ్ దిస్ పర్టికులర్ ఆర్టికల్. ఐ వాంట్ యూ పీపుల్ టు రీడ్ అవుట్ దిస్ పర్టికులర్ ఆర్టికల్. ఓకే, సో ట్రై టు అండర్స్టాండ్ దిస్ ఆర్టికల్ ఇన్ గ్రేటర్ డీటెయిల్. సో నౌ లెట్స్ గో టు అనదర్ వన్. నెక్స్ట్ ఆర్టికల్, ద కాంప్లెక్స్ వెబ్ ఆఫ్ ఫ్యాక్టర్స్ బిహైండ్ ఇండియాస్ పర్సిస్టెంట్ స్టంటింగ్ క్రైసిస్ అని ఒక ఆర్టికల్ రావడం జరిగింది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టంటింగ్ అంటే ఏంటి? స్టంటింగ్ ఈజ్ నథింగ్ బట్ వెన్ ఎవర్ అ చైల్డ్ ఈజ్ టూ షార్ట్ ఇఫ్ యూ కంపేరింగ్ విత్ ది ఏజ్కి తగ్గట్టు హైట్ లేకపోతే ఆ పర్టికులర్ పర్సన్ని స్టంటెడ్ పర్సన్ అని అంటూ ఉంటాం. ఎందుకు అనంటే మాల్ న్యూట్రిషన్ వల్ల లేకపోతే క్రోనిక్ ఇష్యూస్ వల్లనో ఈ పర్టికులర్ స్టంటింగ్ ప్రాబ్లం అనేది వస్తూ ఉంటుంది అనమాట. బేసికలీ పోషన్ అభియాన్లో భాగంగా సో మనం ఏం టార్గెట్ పెట్టుకున్నాము అని అంటే, వీ హ్యావ్ కెప్ట్ ఏ టార్గెట్ ఆఫ్ రెడ్యూసింగ్ 2 points per year, 2% per year విత్ రెస్పెక్ట్ టు స్టంటింగ్ పాపులేషన్. సో ప్రతి ఇయర్ 2% స్టంటింగ్ పాపులేషన్ని తగ్గించుకోవాలని ఒక టార్గెట్ని పెట్టుకున్నాం. అండ్ ఆల్సో ఇంకొక గోల్ కూడా పెట్టుకున్నాం. సో 2022 ఏదైతే ఉంటుందో ఆ ఇయర్ కల్లా మనం 25% స్టంటింగ్ని అచీవ్ చేయాలంటే తగ్గించుకోవాలి 25% కని టార్గెట్ పెట్టుకున్నాం. కానీ రియాలిటీ చూసుకుంటే 2025లో కూడా 37% పీపుల్ ఎవరైతే ఉన్నారో అండర్ 5 years దే ఆర్ స్టిల్ స్టంటెడ్. అంటే సో వీఆర్ నాట్ అచీవింగ్ 2022లోనే మనం అచీవ్ చేయాల్సిన టార్గెట్ 2025 అయినా దాన్ని అచీవ్ చేయలేకపోయాం. అసలు ఎందుకు ఈ ప్రోగ్రెస్ అనేది స్టాగ్నెంట్గా ఉంది? ఎందుకు అని అంటే దెర్ ఆర్ సమ్ సిస్టమిక్ ఫ్యాక్టర్స్ దట్ ఆర్ బ్యాకింగ్ దిస్ పర్టికులర్ స్టంటింగ్ ఇన్ ఇండియా. ఫస్ట్ థింగ్ ఇస్ మెటర్నల్ హెల్త్ అండ్ టీనేజ్ ప్రెగ్నెన్సీస్. సో ఏమవుతుంది అని అంటే 7% ఆఫ్ విమెన్ ఎవరైతే ఉంటారో హూ ఆర్ ఏజ్డ్ బిట్వీన్ 15 to 19 years, సో దే ఆర్ ఆల్రెడీ చైల్డ్ బేరింగ్. సో టీనేజ్ ప్రెగ్నెన్సీస్ ఇస్ ద ఫస్ట్ రీజన్. సో దే ఆర్ నాట్ హ్యావింగ్ అ రెసిస్టెన్స్ టు హోల్డ్ దట్ పర్టికులర్ బేబీస్. ఎందుకు అనంటే సో లాట్ ఆఫ్ టైమ్స్ ఈ టీనేజ్ ప్రెగ్నెన్సీస్లో బేబీ యొక్క బాడీ ఇమ్మెచ్యూర్గా ఉండడం, పూర్ హెల్త్ చైల్డ్ ఉండడం, పూర్ చైల్డ్ కేర్ ఉండడం, సో స్మాల్ అండ్ స్టంటెడ్ బేబీస్ పుట్టడం అనేది జరుగుతుంది అనమాట టీనేజ్ ప్రెగ్నెన్సీస్లో. ఓకే, సో అండ్ ఆల్సో నియర్లీ హాఫ్ ఆఫ్ ద స్టంటెడ్ కిడ్స్ ఎవరైతే ఉన్నారో సో దే ఆర్ వెరీ వెరీ స్మాల్ డ్యూరింగ్ ద బర్త్ ఇట్ సెల్ఫ్ ఇన్ ద టీనేజ్ ప్రెగ్నెన్సీస్. సో టీనేజ్ ప్రెగ్నెన్సీస్ ఇస్ ద ఫస్ట్ ప్రాబ్లం. ఎందుకు అంటే టీనేజ్లో మెటర్నల్ హెల్త్ కూడా చాలాసార్లు ప్రాబ్లం ఉంటుంది, అండ్ ఆల్సో ద బాడీ విల్ నాట్ హోల్డ్ దట్ పర్టికులర్ బేబీ వెల్. ఓకే, అండ్ సెకండ్ వన్ ఈస్ ఎడ్యుకేషన్, ల్యాక్ ఆఫ్ ఎడ్యుకేషన్ టు మదర్స్. సో దెర్ ఇస్ అ స్ట్రాంగ్ కోరిలేషన్ బిట్వీన్ ద మెటర్నల్ ఎడ్యుకేషన్ అండ్ ది చైల్డ్ హెల్త్. వీరండింటికి చాలా కోరిలేషన్ అనేది ఉంటుందన్నమాట. సో చిల్డ్రన్ ఆఫ్ మదర్స్ విత్ నో స్కూలింగ్, ఎవరైతే స్కూలింగ్ బ్యాక్గ్రౌండ్ ఉండదో సో వాళ్ళ పిల్లలు మాత్రమే 46% కాంట్రిబ్యూట్ చేస్తున్నారు టోటల్ స్టంటెడ్ పాపులేషన్లో. ఎవరైతే 12+ years ఆఫ్ స్కూలింగ్ చేశారో వాళ్ళ కాంట్రిబ్యూషన్ 26% ఉంటుందన్నమాట.
అంటే బెటర్ ఎడ్యుకేషన్ ఉంటే బెటర్ న్యూట్రిషన్ నాలెడ్జ్ ఉంటుంది, బెటర్ యాంటీనేటల్ కేర్ ఉంటుంది, అండ్ డిలేడ్ ప్రెగ్నెన్సీస్ అనేవి ఉండడం వల్ల కొంచెం ప్రాబ్లమ్స్ అనేది సాల్వ్ చేసుకోవచ్చు. అండ్ థర్డ్ థింగ్ ఈజ్ సీ సెక్షన్స్ అండ్ ఆల్సో బ్రెస్ట్ ఫీడింగ్. ఈ సీ సెక్షన్స్ అనేవి రైజ్ అవుతున్నాయి అన్నమాట. సో 2005లో జస్ట్ 9% సీ సెక్షన్స్ జరిగితే 2021 వరకు చూసుకుంటే 22% జరుగుతున్నాయి. అంటే ఈ పర్టికులర్ సీ సెక్షన్స్ వల్ల బ్రెస్ట్ ఫీడింగ్ అనేది డిస్రప్ట్ అవ్వడం వల్ల సో 64% ఆఫ్ ది బేబీస్ ఫర్ నాట్ టేకింగ్ ద బ్రెస్ట్ ఫీడింగ్ సో ఆర్ స్టంటెడ్ అనమాట, అకార్డింగ్ టు ద డేటా దట్ ఈస్ మెన్షన్. ఓకే, సో ఫార్మల్ సెక్టర్ ఉమెన్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి మెటర్నిటీ లీవ్స్ అనేవి ఉంటాయి, బట్ వెరాజ్ ఇన్ఫార్మల్ వర్కర్స్కి ప్రాపర్ మెటర్నిటీ లీవ్స్ లేకపోవడం కూడా సో దట్ ఈస్ క్రియేటింగ్ అ ప్రాబ్లమ్. సో వాళ్ళ పిల్లలు స్టంటెడ్ గ్రోత్తోనే పుడుతున్నారు, పుట్టడమే చాలా చిన్నగా పుడుతున్నారు అనమాట. అండ్ ఫోర్త్ థింగ్ ఈజ్ డైటరీ క్వాలిటీ. సో ఇండియాలో మనం కన్జ్యూమ్ చేసే డైట్ ఏదైతే ఉంటుందో దిస్ ఈజ్ హెవీ విత్ కార్బోహైడ్రేట్స్. కార్బోహైడ్రేట్స్ ఎక్కువగా ఉంటాయి, ప్రోటీన్ మాత్రం చాలా తక్కువగా ఉంటుంది. ఎస్పెషలీ ట్రైబల్ కమ్యూనిటీస్లో, పూర్ కమ్యూనిటీస్లో రైస్ ఎక్కువగా తింటూ ఉంటారు. ఓకే, సో రైస్ ఎక్కువగా ఉంటాయి, బట్ దాల్ కానీ ఎగ్స్ కానీ చాలా తక్కువగా మంత్లీ రేర్లీ తింటూ ఉంటారు. సో అందుకే వాళ్ళ నుంచి ఎక్కువ కాంట్రిబ్యూషన్ ఉంటుంది అగైన్స్ స్టంటెడ్ చిల్డ్రన్లో. అండ్ ఫిఫ్త్ రీజన్ ఈజ్ అనీమియా అండ్ విమెన్ న్యూట్రిషన్. సో చాలామంది, ప్రతి ఇద్దరిలో ఒక్క విమెన్ వచ్చేసి అనీమియాతో ఫేస్ అవుతూ ఉంటుంది. అంటే ఆల్మోస్ట్ 57% ఆఫ్ ఇండియన్ విమెన్ ఆర్ అనీమిక్. అండ్ చిల్డ్రన్ అండర్ 5 అనీమిక్ ఉన్న చిల్డ్రన్ 67% ఉన్నారు. అండ్ మెటర్నల్ న్యూట్రిషన్ ప్రాపర్గా లేనప్పుడల్లా స్టంటెడ్ గ్రోత్ ఆఫ్ ద చిల్డ్రన్ చూస్తూ ఉన్నాం అనమాట. దట్ ఈస్ అనదర్ ప్రాబ్లమ్. సిక్స్త్ ఇంపార్టెంట్ ఇష్యూ ఇస్ శానిటేషన్ అండ్ వాటర్. 19% హౌస్ హోల్డ్స్ ఎవరైతే ఉన్నారో దే ఆర్ స్టిల్ ప్రాక్టీసింగ్ ఓపెన్ డెఫికేషన్ ప్రాక్టీసెస్. సో ఈ ఓపెన్ డెఫికేషన్ వల్ల వాటర్ అనేది శానిటైజ్డ్గా ఉండదు, అన్సేఫ్ వాటర్, పూర్ శానిటేషన్, ఇవన్నీ ఏంటంటే రిపీటెడ్గా ఇన్ఫెక్షన్స్ తీసుకొచ్చి విషియస్ సైకిల్ ఆఫ్ ది గ్రోత్ అనేది జరుగుతుందన్నమాట. సో దిస్ ఈజ్ లీడింగ్ టు ద స్టంటింగ్. ఈ అన్ని ఇష్యూస్ వల్ల మనకి ఏమవుతుంది, స్టంటెడ్ గ్రోత్ అనేది వస్తుంది. స్టంటెడ్ గ్రోత్ ఉండడం వల్ల ఏం ప్రాబ్లం వస్తుంది అని అంటే, ఫస్ట్ థింగ్ కాగ్నిటివ్ స్కిల్స్ అనేవి తక్కువ ఉంటాయి, ఎడ్యుకేషనల్ అవుట్కమ్స్ తగ్గుతాయి చిల్డ్రన్లో, ఎంప్లాయబిలిటీ అండ్ ఇన్కమ్ తగ్గుతుంది ఫ్యూచర్లో వాళ్ళకి, అండ్ ఇంటర్ జనరేషనల్ పావర్టీ నుంచి వాళ్ళు తప్పుకోలేకపోతారు. కాబట్టి మనం ఏం ఫోకస్ చేయాలంటే వీ హ్యావ్ టు ఫోకస్ ఆన్ మెటర్నల్ అండ్ అడాలసెంట్ హెల్త్, విమెన్ ఎడ్యుకేషన్ మీద ఫోకస్ చేయాలి, మెటర్నిటీ సపోర్ట్ అందించాలి, న్యూట్రిషనల్ ఇంటర్వెన్షన్స్ తీసుకురావాలి, అనేమియాని కంట్రోల్ చేయగలగాలి, వాష్ లాంటి ఇనిషియేటివ్స్ని ఇంటెన్సిఫై చేయాలి, అండ్ పోషన్ అభియాన్ 2.0 షుడ్ బి మూవ్ బియాండ్ ద టార్గెట్స్. ఓకే, ఇంకా ఇంటెన్సిఫై చేయాలి ఈ ప్రోగ్రామ్స్ని. Okay, I hope you have understood. So in this way we can intervene in this particular thing and we can try to reduce the stunting. Okay, so next is oka rendu science articles kuda vachai. So let's understand the gist of these articles. Detailings are not required. So koncham indulo unna information yokka gist meeku teliste saripotundi. So basically entangled clocks may reveal where quantum physics and gravity meet అని ఒక ఆర్టికల్ రావడం జరిగింది. సో ఈ ఆర్టికల్లో ఏంటంటే సైంటిస్ట్ హ్యావ్ అన్ ఐడియా టు టెస్ట్ హౌ క్వాంటమ్ ఫిజిక్స్. సో బేసికలీ క్వాంటమ్ ఫిజిక్స్ అంటే ఏంటి? సో క్వాంటమ్ ఫిజిక్స్ విల్ ఆల్వేస్ స్పీక్ అబౌట్ అ వెరీ స్మాల్ థింగ్స్, రైట్? సో క్వాంటమ్ ఫిజిక్స్ గురించి ఒక ఐడియా ఉంది, ఐన్స్టీన్స్ రిలేటివిటీ కాన్సెప్ట్ గురించి కూడా ఐడియా ఉంది. లైక్ ఐన్స్టీన్ రిలేటివిటీ స్పీక్స్ అబౌట్ స్పేస్, టైమ్, గ్రావిటీ, వీటి గురించి ఐడియా ఉంది సైంటిస్ట్కి. ఓకే, అండ్ దే ఆర్ నౌ ట్రైంగ్ టు వర్క్ టుగెదర్. సో ఈ రెండు ఆస్పెక్ట్స్ని కలిపి చదవడానికి ట్రై చేస్తున్నారనమాట. సో బేసికలీ ఈ రెండు థియరీస్ అనేవి దిస్ విల్ నాట్ ఆల్వేస్ ఫిట్ వెల్. ఓకే, అయితే ఇప్పుడు ఒక ఎక్స్పెరిమెంట్ని కండక్ట్ చేస్తున్నారు. దిస్ ఎక్స్పెరిమెంట్ విల్ హెల్ప్ దెమ్ చెక్ వేర్ దీస్ పర్టికులర్ టూ థింగ్స్ మీట్. ఇవి రెండు కలిపి ఎక్కడ వర్తిస్తాయి అనేది వాళ్ళకి తెలుస్తుంది బై ఎక్స్పెరిమెంటింగ్ దిస్ పర్టికులర్ థింగ్. అయితే ఇక్కడ వాళ్ళు అటామిక్ క్లాక్స్ని యూజ్ చేస్తున్నారనమాట. they're using something called as atomic clocks. So atomic clocks ఏంటంటే basically they'll measure the time by using the atomsని యూజ్ చేసుకొని సో టైంని మెజర్ చేస్తారు. అండ్ ద టైమ్ ద మెజర్ విల్ బి సూపర్ అక్యురేట్ అనమాట, చాలా అక్యురేట్గా ఉంటుంది ద టైమ్ దే యాక్చువల్లీ మెజర్. ఓకే, బట్ నాట్ జస్ట్ లైక్ ఆర్డినరీ క్లాక్. సో బేసికలీ ఆర్డినరీ క్లాక్స్ లాగా కాకుండా ఈ అటామిక్ క్లాక్స్ అనేవి దే వర్క్ లైక్ ఎంటాంగిల్డ్ క్లాక్స్ అనమాట. అంటే సో టూ థింగ్స్ ఉంటాయి. సో ఈ టూ థింగ్స్ అనేవి దే విల్ బి ఆల్వేస్ కనెక్టెడ్ టు ఈచ్ అదర్, దే ఆర్ లింక్డ్ టు ఈచ్ అదర్. దాన్నే మనం ఎంటాంగిల్మెంట్ అంటాం అనమాట. సో మీరు సైన్స్ అండ్ టెక్నాలజీలో క్వాంటమ్ టెక్నాలజీ గురించి చదివితే యూ వుడ్ హ్యావ్ నోన్ వాట్ ఈస్ ఎంటాంగిల్మెంట్ ఈజ్.
సో బేసికలీ 2 క్లాక్స్ ఏవైతే ఉంటాయో దే విల్ బీ లింక్డ్ టుగెదర్ ఇన్ అ క్వాంటమ్ స్టేట్. ఓకే, సో ఒక దాని మీద ఎఫెక్ట్ పడితే ఇంకో దాని మీద కూడా ఆటోమేటిక్గా ఎఫెక్ట్ పడుతుంది ఎంటాంగిల్మెంట్ ఉండడం వల్ల. సో వాట్స్ ద ట్రిక్ దట్ దే ఆర్ యూజింగ్ ఇస్ దే ఆర్ యూజింగ్ 2 క్లాక్స్ ఎట్ డిఫరెంట్ హైట్స్. ఓకే, డిఫరెంట్ హైట్స్ అండ్ డిఫరెంట్ గ్రావిటీ ఉన్న ప్లేసెస్లో వాళ్ళు ఈ 2 క్లాక్స్ని ప్లేస్ చేస్తున్నారనమాట. సో నౌ దే కెన్ మెజర్ ఇఫ్ టైమ్ టిక్స్ డిఫరెంట్లీ. ఓకే, బేసికలీ ఐన్స్టీన్ ప్రిడిక్ట్ చేసిన ప్రకారం సో గ్రావిటీ బట్టి టైం చేంజ్ అవుతుందా అనేది చెక్ చేస్తారనమాట. బేసికలీ ఈ ఎఫెక్ట్స్ అనేవి చాలా చాలా టైనీగా ఉంటాయి, బట్ ఎంటాంగిల్డ్ క్లాక్స్ కాబట్టి ఈ డిఫరెన్సెస్ని మనం క్యాచ్ చేయడం కూడా చాలా ఈజీగా ఉంటుంది. ఎందుకనంటే ఒక క్లాక్ ఇంకో క్లాక్కి డిఫరెంట్ గ్రావిటీలో ప్లేస్ చేసినప్పటికీ బోత్ ఆర్ రిలేటెడ్ టు ఈచ్ అదర్. కాబట్టి సైంటిస్ట్ చెప్పిన ఈ ఐన్స్టీన్ చెప్పిన మేజర్ చేంజెస్, మైనర్ చేంజెస్ ఏవైతే ఉంటాయో ఆ మైనర్ చేంజెస్ని మనం అబ్జర్వ్ చేయడానికి ఈ ఎంటాంగిల్మెంట్ ఉన్న క్లాక్స్ని మనం యూజ్ చేస్తే మనకు హెల్ప్ఫుల్ అవుతుంది అనమాట. ఒకవేళ ఈ ఎక్స్పెరిమెంట్ వర్క్ అవుతే ఇట్ విల్ షో హౌ క్వాంటమ్ రూల్స్ విల్ స్టిల్ బిహేవ్ ద సేమ్ ఇన్ ది కర్వ్డ్ స్పేస్ టైమ్ దట్ ఐన్స్టీన్ గేవ్. సో స్పేస్ టైం ఏదైతే ఐన్స్టీన్ చెప్పారో అందులో కూడా క్వాంటమ్ టెక్నాలజీ ఆర్ క్వాంటమ్ ప్రిన్సిపల్స్ వర్క్ అవుతాయా లేదా అనేది మనకు తెలుస్తుంది అనమాట ఈ ఎక్స్పెరిమెంట్ సక్సెస్ఫుల్ అవుతాయి. ఓకే, అండ్ దిస్ విల్ ఆల్సో హెల్ప్ అస్ టు నో అబౌట్ డార్క్ మ్యాటర్, గ్రావిటేషనల్ వేవ్స్ ఎక్సెట్రా. ఓకే, so this is something which you have to know. And the next article, early embryos pull to shape how they attach inside the uterus అని ఒక ఆర్టికల్ రావడం జరిగిందనమాట. సో ఇది కూడా సైన్స్ అండ్ టెక్నాలజీ రిలేటెడ్ ఆర్టికలే. ఇందులో ఏంటంటే దిస్ ఈజ్ ఆల్సో ఎ స్టడీ విచ్ ఇస్ స్టడీయింగ్ అబౌట్ ఫర్టిలైజ్డ్ ఎగ్. సో బేసికలీ ఈ యొక్క మదర్లో ఒక పర్టికులర్ ఎగ్ అనేది ఫర్టిలైజ్ అయిన తర్వాత వెన్ ఇట్ రీచెస్ ద యూటరస్లోకి వెళ్ళిన తర్వాత సో ఏంటంటే మదర్ యొక్క టిష్యూకి అటాచ్ అవుతుంది ఈ పర్టికులర్ ఎగ్ అనేది. సో దట్ విల్ లీడ్ టు ప్రెగ్నెన్సీ అనేది దానివల్ల కంటిన్యూ అవుతుంది. బట్ ఈ స్టెప్ ఏదైతే ఉంటుందో దట్ అటాచ్మెంట్ అది ఎప్పుడు రీసెంట్ టైమ్స్లో ఫెయిల్యూర్స్ని చూస్తున్నాం లాట్ ఆఫ్ మదర్స్లో. దీనివల్లే ఈ పర్టికులర్ అటాచ్మెంట్ ప్రాపర్గా జరగకపోవడం వల్లనే మిస్క్యారేజెస్ అనేవి అవుతున్నాయి అన్నమాట రీసెంట్ టైమ్స్లో. సో సైంటిస్టులు ఏంటంటే యూజువలీ దే స్టడీ దిస్ బై లుకింగ్ ఎట్ జీన్స్ అండ్ కెమికల్ సిగ్నల్స్. ఓకే, బట్ రీసెంట్ టైమ్స్ వరకు సైంటిస్ట్ ఒక ఇంపార్టెంట్ థింగ్ని అబ్జర్వ్ చేయడం ఇగ్నోర్ చేశారు, దట్ ఈస్ ఇంప్లాంటేషన్. ఈ ఇంప్లాంటేషన్ ప్రాసెస్ ఏదైతే ఉంటుందో ఇంప్లాంటేషన్ అనేది కూడా ఇట్స్ అ ఫిజికల్ ప్రాసెస్. ఓకే, సో దిస్ ఇస్ అ ప్రాసెస్ త్రూ విచ్ ఎంబ్రియో మస్ట్ పుల్ అండ్ బర్రో ఇన్ టు దిస్ పర్టికులర్ యూటెరస్, ఆ టిష్యూకి అటాచ్ అవ్వాలన్నమాట. ఓకే, సో ఈ పర్టికులర్ ఎక్స్పెరిమెంట్లో రీసెర్చర్స్ ఏం చేస్తున్నారు అని అంటే సో ఇట్స్ వెరీ హార్డ్ టు సీ దిస్ కైండ్ ఆఫ్ థింగ్స్ ఇన్సైడ్ ద యూటరస్ కాబట్టి సో స్పెయిన్లో ఉన్న సైంటిస్ట్ దే ఆర్ క్రియేటింగ్ అన్ ఆర్టిఫిషియల్ ల్యాబ్ ఎన్వైర్న్మెంట్. సో యూటరస్ ఎట్లా అయితే ఉంటుందో అలాంటి ఎన్వైర్న్మెంట్ ఉన్న ఒక ల్యాబ్ని సో బిల్డ్ చేస్తున్నారనమాట. ఓకే, సో బేసికలీ ఫ్లాట్ లేయర్ ఆఫ్ 2D కొలాజన్ జెల్ అండ్ 3D కొలాజన్ మ్యాట్రిక్స్ని చేసి ఇవి రెండింటిని యూజ్ చేసి దే ఆర్ ట్రయింగ్ టు బిల్డ్ అ ఆర్టిఫిషియల్ lab where it will mimic the features and the things like temperature, pressure, same uterusలో ఎలా అయితే ఉంటుందో అలాంటి దాన్ని మిమిక్ చేస్తున్నారు. ఓకే, బేసికలీ దే హ్యావ్ ప్లేస్డ్ హ్యూమన్ అండ్ మౌస్ ఎంబ్రియోస్ ఇన్ దిస్ పర్టికులర్ థింగ్. సో హ్యూమన్కి సంబంధించి అండ్ మౌస్కి సంబంధించిన ఎంబ్రియోస్ని దీంట్లో ప్లేస్ చేస్తున్నారనమాట. అండ్ దే ఆర్ స్టడీయింగ్ దిస్ పర్టికులర్ థింగ్స్ బై యూజింగ్ జెల్స్, బై యూజింగ్ ఇమేజింగ్ టెక్నాలజీస్, బై యూజింగ్ కంప్యూటర్ మోడల్స్. అసలు ఎలా వర్క్ చేస్తాయి ఎంబ్రియోస్ అనేవి, ఎలా పుష్ అవుతాయి, ఎలా పుల్ చేస్తాయి అనేది చదువుతున్నారనమాట. ఓకే, సో ఏం ఫైండ్ అవుట్ చేశారు ఈ ఎక్స్పెరిమెంట్లో అంటే ఫస్ట్ థింగ్ దే హ్యావ్ ఫౌండ్ అవుట్ ఇస్ ఎంబ్రియోస్ అనేవి యాక్టివ్గా ఉంటాయి. దే ఆర్ నాట్ ప్యాసివ్ థింగ్స్, దే ఆర్ వెరీ వెరీ యాక్టివ్. సో అండ్ ఈ ఎంబ్రియోస్ వల్ల కూడా ద ఎంటైర్ ఎన్వైర్న్మెంట్ ఆఫ్ యూటెరస్ విల్ చేంజ్. అండ్ ఇఫ్ యూ టేక్ ద మౌస్ ఎంబ్రియోస్ దే పుల్ స్ట్రాంగ్లీ ఇన్ జస్ట్ 2 or 3 డైరెక్షన్స్. ఓకే, బట్ హ్యూమన్ ఎంబ్రియోస్ ఏవైతే ఉంటాయో హ్యూమన్ ఎంబ్రియోస్ మాత్రం సో చాలా డీప్గా వర్క్ చేస్తుంటాయి, చాలా యాక్టివ్గా వర్క్ చేస్తూ ఉంటాయి. స్మాల్ పాయింట్స్ ఏవైతే ఉంటాయో వాటిని కూడా పుల్ చేస్తూ ఉంటాయి, లైక్ ఇన్వర్డ్ పుల్స్, రేడియల్ పుల్స్ అనేవి చేస్తూ ఉంటాయి అనమాట ఎంబ్రియోస్. అంటే బేసికలీ ట్రై టు అండర్స్టాండ్ దట్ ద హ్యూమన్ ఎంబ్రియోస్ ఆర్ మోర్ యాక్టివ్. ఓకే, సో అందుకే లో క్వాలిటీ ఎంబ్రియోస్ ఆర్ వీక్ ఎంబ్రియోస్ ఉండడం వల్ల వీక్ ఫోర్సెస్ ఉంటాయి. దీనివల్ల ఎంబ్రియో హెల్త్ అనేది పాడవుతుంది. దట్ విల్ లీడ్ టు నాట్ అటాచింగ్ విత్ ద టిష్యూ ఆఫ్ ద మదర్స్ వూమ్. దానివల్ల ఏమవుతుంది అంటే ఈ మిస్క్యారేజెస్ అనేవి జరుగుతాయి అనమాట. అంటే మిస్క్యారేజెస్కి వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ రీజన్ క్యాన్ బి ఇన్యాక్టివ్ ఆర్ డ్యామేజ్డ్ ఎంబ్రియో అని చెప్పొచ్చు అనమాట.
ఓకే, సో ఐ హోప్ యూ హ్యావ్ అండర్స్టూడ్. ఈ పర్టికులర్ థింగ్ అనేది ఎందుకు ఇంపార్టెంట్ అంటే, సో ఇంప్లాంటేషన్కి సంబంధించిన మెకానికల్ ఫోర్సెస్ ఏమున్నాయని ఈ పర్టికులర్ ఎక్స్పెరిమెంట్ ద్వారా సైంటిస్ట్ ట్రైడ్ టు లెర్న్ ఇట్. ఓకే, అండ్ ఆల్సో హ్యూమన్స్కి మైస్కి ఇంప్లాంటేషన్ స్టైల్స్ అనేవి డిఫరెంట్గా ఉంటాయని మనకు అర్థమైంది. అండ్ దీనివల్ల మనకి ఫర్టిలిటీకి సంబంధించిన ట్రీట్మెంట్స్లో కూడా సమ్ సైంటిఫిక్ బ్రేక్ త్రూ వచ్చే ఛాన్సెస్ కూడా ఉన్నాయి ఫ్యూచర్లో. ఓకే, సో ఎంబ్రియో ఫోర్స్ యాక్టివిటీని బట్టి లాట్ ఆఫ్ టెస్టింగ్స్, లాట్ ఆఫ్ మెథడాలజీస్ని తీసుకొచ్చే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. ఓకే, ఐ హోప్ యూ హ్యావ్ అండర్స్టూడ్ దీస్ ఆర్టికల్స్. సో నెక్స్ట్ ఆర్టికల్, మేకింగ్ ఇండియాస్ క్లైమేట్ టాక్సానమీ ఫ్రేమ్వర్క్ వర్క్ అని చెప్పేసి ఒక ఆర్టికల్ రాయడం జరిగింది. ఓకే, సో బేసికలీ ద కాంటెక్స్ట్ ఆఫ్ ది ఆర్టికల్ మీరు చూసుకున్నట్టయితే మే 2025లో మినిస్ట్రీ ఆఫ్ ఫినాన్స్ హ్యాస్ రిలీజ్డ్ డ్రాఫ్ట్ కాల్డ్ యాజ్ ఇండియాస్ డ్రాఫ్ట్ క్లైమేట్ ఫినాన్స్ టాక్సానమీ ఫర్ కన్సల్టేషన్ అనే ఒక డ్రాఫ్ట్ని మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్ వాళ్ళు రిలీజ్ చేశారనమాట. సో ఈ పర్టికులర్ డ్రాఫ్ట్ ప్రకారం ఏంటంటే దే ఆర్ ఎయిమింగ్ టు మొబిలైజ్ క్లైమేట్ అలైన్డ్ ఇన్వెస్ట్మెంట్స్. సో క్లైమేట్కి సంబంధించిన ఇన్వెస్ట్మెంట్స్ని అలైన్ చేయడానికి, అట్రాక్ట్ చేయడానికి ఈ పర్టికులర్ డ్రాఫ్ట్ని తీసుకొచ్చారు. అండ్ ఆల్సో దే ఆర్ ట్రైంగ్ టు ప్రివెంట్ సంథింగ్ కాల్డ్ యాజ్ గ్రీన్ వాషింగ్. ఓకే, అండ్ ఆల్సో దే ఆర్ ట్రైంగ్ టు గివ్ సమ్ క్లారిటీ ఫర్ ఇన్వెస్టర్స్. ఎవరైతే ఈ పర్టికులర్ గ్రీన్ టెక్నాలజీ సెక్టార్స్లో ఆర్ గ్రీన్ సెక్టార్స్లో ఇన్వెస్ట్ చేస్తున్నారో వాళ్ళకి కొంచెం క్లారిటీ ఇవ్వడం జరిగిందనమాట విత్ రెస్పెక్ట్ టు మిటిగేషన్, అడాప్టేషన్, ట్రాన్సిషన్. ఓకే, సో అందుకే దీన్ని మనం ఏమంటున్నాము అని అంటే దిస్ ఇస్ అ లివింగ్ ఫ్రేమ్వర్క్. సో ఇండియా యొక్క ప్రయారిటీస్ని, గ్లోబల్ ఆబ్లిగేషన్స్ని మ్యాచ్ అవుతున్న ఫ్రేమ్వర్క్ కాబట్టి దీన్ని మనము ఒక లివింగ్ ఫ్రేమ్వర్క్గా మనం పేర్కొనొచ్చు అనమాట. ది ఆథర్ ఇస్ టర్మింగ్ దిస్ పర్టికులర్ ఫ్రేమ్వర్క్ యాజ్ అ లివింగ్ ఫ్రేమ్వర్క్. Okay, so why a review architecture is needed? So basically, success of this particular projects will depend on the credible governance. Regular review untene proper ga వాళ్ళు ఏం చేస్తారు, these companies which are investing in India will actually so go through the green technologies or they'll adapt to the mechanisms that are promised by India in the global forums. So this particular framework or this particular draft అనేది it is in line with Paris Agreement. సో ప్యారిస్ అగ్రిమెంట్లో ఆర్టికల్ 6.4 ఏదైతే ఉంటుందో ఇందులో కూడా ఒక సూపర్వైజరీ బాడీ అనేది ఉంటుందన్నమాట. ఓకే, అదేం చేస్తుంది అని అంటే క్లైమేట్ మార్కెట్ ఇన్స్ట్రుమెంట్స్ని రివ్యూ చేస్తూ ఉంటుంది. సో దీనివల్ల ఏంటంటే ఇన్వెస్టర్ కాన్ఫిడెన్స్ని మనం బూస్ట్ చేయొచ్చు, లీగల్ క్లారిటీని వాళ్ళకి ఇవ్వచ్చు, అండ్ డొమెస్టిక్ అండ్ ఇంటర్నేషనల్ అలైన్మెంట్ అనేది కూడా ఉంటుందన్నమాట. సో అయితే ఈ పర్టికులర్ రివ్యూ మెకానిజమ్స్లో 2 levels ఆఫ్ రివ్యూస్ అనేవి ఉంటాయి. సో వాట్ ఆర్ ద 2 levels ఆఫ్ రివ్యూస్ దట్ వీ కండక్ట్ ఆన్ దీస్ ప్రాజెక్ట్స్? ఫస్ట్ థింగ్ ఈజ్ యాన్యువల్ రివ్యూ. అంటే యాన్యువల్ రివ్యూ విల్ బి అ షార్ట్ టర్మ్ రివ్యూ అండ్ కోర్స్ కరెక్షన్ అనేది కూడా జరుగుతుంది. అంటే పాలసీ చేంజెస్, గ్లోబల్ ఆబ్లిగేషన్స్, ఇంప్లిమెంటేషన్ గ్యాప్, స్టేక్ హోల్డర్స్ ఫీడ్బ్యాక్ వీటన్నిటిని తీసుకొని సో వెదర్ ప్రాపర్గా ప్రాజెక్ట్స్ అనేవి రన్ అవుతున్నాయా లేదా అనేది చూస్తాం. డాక్యుమెంటేషన్ ద్వారా, మ్యాండేటరీ పబ్లిక్ కన్సల్టేషన్ ఇలాంటి ఆబ్లిగేషన్స్ని పెడతాం. అండ్ ద సెకండ్ స్టెప్ ఈజ్ ద 5-year రివ్యూ అనమాట. ఇందులో లాంగ్ టర్మ్లో డీప్గా ఒక పర్టికులర్ దాన్ని మనం ఎగ్జామైన్ చేస్తాం, రివ్యూ చేస్తాం. సో దట్ దీస్ పర్టికులర్ ప్రాజెక్ట్స్ విల్ బీ ఇన్ లైన్ విత్ ద నేషనలీ డిటర్మైన్డ్ కాంట్రిబ్యూషన్స్. ఓకే, సో ఎన్డీసీ గోల్స్ ఏవైతే మనం పంచామృత్ గోల్స్ని సెట్ చేసుకున్నామో ప్యారిస్ అగ్రిమెంట్ ఆర్ గ్లాస్గో సమిట్లో, సో ఆ పర్టికులర్ గోల్స్ని మీట్ అవుతున్నామా లేదా, ఈ ప్రాజెక్ట్స్ అనేవి వాటికి అలైన్ అవుతున్నాయా లేదా, UNFCCC గ్లోబల్ స్టేక్కి ప్రాపర్గా అలైన్ అవుతున్నాయా లేదా అనేది చూస్తారనమాట. ఓకే, అయితే ఈ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏవైతే ఉంటాయో సో దాన్నే మనం టాక్సానమీ అని అంటాం అనమాట. ఈ టాక్సానమీ ఏదైతే ఉంటుందో దీన్ని మనం రెగ్యులర్గా అప్డేట్ చేస్తూ ఉంటాం. ఆ అప్డేట్ చేసిన దాన్ని బట్టి మనం లాంగ్ టర్మ్ రివ్యూస్, షార్ట్ టర్మ్ రివ్యూస్ చేస్తూ ఉంటాం. సో బేస్డ్ ఆన్ ద న్యూ ట్రెండ్స్ ఇన్ ద కార్బన్ మార్కెట్స్, సో గ్లోబల్ క్లైమేట్ ఫినాన్స్ స్టాండర్డ్స్లో ఏం చేంజెస్ వస్తున్నాయి, సో ఇండియన్ సెక్టర్స్ ఏమేమి లెసన్స్ లెర్న్ చేయాలి, సో ఇలా డిఫరెంట్ ఆస్పెక్ట్స్ని బట్టి రూల్ బుక్ని మనం చేంజ్ చేస్తూ ఉంటాం. దాన్ని మనం టాక్సానమీ అని అంటూ ఉంటాం. ఓకే, సో బేసికలీ యాన్యువల్ రివ్యూస్ వల్ల క్విక్గా ఏమైనా క్విక్ ఫిక్స్ సొల్యూషన్స్ ఉంటే మనం క్విక్గా ఫిక్స్ చేసుకుంటాం. సో బేసికలీ ఫుల్ ఇయర్ అండ్ ఈ 5 yearsకి ఒకసారి ఫుల్ అప్డేట్స్ తీసుకొస్తూ ఉంటాం. అంటే షార్ట్ టర్మ్ అండ్ లాంగ్ టర్మ్ మెకానిజమ్స్ వల్ల ఇట్ విల్ హెల్ప్ అస్. సో ఇన్వెస్ట్మెంట్స్ అనేవి ఎన్వైరన్మెంట్ ఫ్రెండ్లీగా ఉండేలాగా చూసుకుంటాం అనమాట. అసలు ఏం రివ్యూ చేస్తారు ఈ రివ్యూ మెకానిజంలో? ఫస్ట్ థింగ్ ఈజ్ లీగల్ కోహరెన్స్. ఓకే, సో బేసికలీ టాక్సానమీ అనేది మనం అంటే ఈ రూల్స్ ఏవైతే ఉంటాయో ఈ రూల్స్లో మనం ఏం చేస్తాము అంటే ఇండియన్ లాస్కి అలైన్ అవుతున్నాయా లేదా చూస్తాం. అంటే ఎనర్జీ కన్జర్వేషన్ యాక్ట్కి అలైన్ అవుతున్నాయా ఈ ఇన్వెస్ట్మెంట్స్ అనేవి, సెబీ నార్మ్స్కి అలైన్ అవుతున్నాయా లేదా, కార్బన్ క్రెడిట్ ట్రేడింగ్ స్కీమ్స్కి అలైన్ అవుతున్నాయా లేదా, ఇంటర్నేషనల్లీ మనం తీసుకొచ్చిన క్లైమేట్ ఆబ్లిగేషన్కి అలైన్ అవుతున్నాయా లేదా అనేది చూస్తామన్నమాట.
సో మన ఇండియాలో ఇన్వెస్ట్ చేసే ఇన్వెస్ట్మెంట్స్కి. ఓకే, అండ్ ఆల్సో ఏమైనా ఓవర్లాప్స్ ఉంటే వాటిని తీసేస్తాం, ఏమైనా కన్ఫ్యూజన్స్ ఉంటే కూడా వాటిని క్లియర్ చేస్తాం, విల్ రిమూవ్ దెమ్. ఓకే, అండ్ విల్ ఆల్సో లింక్ ఇట్ విత్ ద గ్రీన్ బాండ్స్, ఫినాన్స్ స్కీమ్స్ ఎక్సెట్రా. సెకండ్ థింగ్ దట్ విల్ రివ్యూ ఇస్ ఎడిటోరియల్ క్లారిటీ. అంటే ద డాక్యుమెంట్ షుడ్ నాట్ బి లీగలీజ్ హెవీ. ఓకే, లెగలీజ్ హెవీ అంటే చాలా లీగల్గా, చాలా అంబిగ్వస్గా ఉండద్దు అనమాట. ఇట్ మస్ట్ బి వెరీ క్లియర్. ఏదైతే మనం రూల్ బుక్ తెస్తున్నామో దట్ షుడ్ బి వెరీ క్లియర్, దట్ మస్ట్ బి వెరీ ప్రిసైజ్, అండ్ దట్ మస్ట్ బి యాక్సెసిబుల్ ఆల్సో. ఓకే, సో దట్ బిగ్ ఇన్వెస్టర్స్, ఎక్స్పర్ట్స్, ఎంఎస్ఎంఈస్ వీళ్ళందరికీ అర్థమవుతుంది, ఈజీగా ఉంటాయి. సింపుల్ డెఫినేషన్స్ని యూజ్ చేయాలి, అండ్ క్వాంటిటేటివ్ థ్రెషోల్డ్స్ని మనం ఫిక్స్ చేయాలి, అండ్ టైమ్ లైన్స్ని కూడా ప్రాపర్గా ఇవ్వాలన్నమాట వాళ్ళకి. సో దట్ షుడ్ బి దేర్ ఇన్ దిస్ టాక్సానమీ. థర్డ్ థింగ్ ఇస్ అకౌంటబిలిటీ అండ్ ట్రాన్స్పరెన్సీ. సో ఒక పర్మనెంట్ యూనిట్ కానీ కమిటీని కానీ మనం సెటప్ చేయాలి అండర్ డిపార్ట్మెంట్ ఆఫ్ ఎకనామిక్ అఫైర్స్. సో వీళ్ళు ఏంటంటే ఇందులో మెంబర్స్ ఎవరు ఉండాలి అంటే సివిల్ సొసైటీ ఆర్గనైజేషన్స్కి సంబంధించిన వాళ్ళు, క్లైమేట్ సైంటిస్ట్, లీగల్ ఎక్స్పర్ట్స్. వాళ్ళు ఏం చేయాలి అని అంటే దే హ్యావ్ టు కమ్ అప్ విత్ ద టూల్స్. పబ్లిక్ అకౌంటబిలిటీని మెయింటైన్ చేయడానికి, ఈ ఇన్వెస్ట్మెంట్స్ అనేవి ప్రాపర్గా ఉంటున్నాయా లేదా అనేది పబ్లిక్కి అకౌంటబుల్గా ఉండడానికి సో రెగ్యులర్గా డాష్ బోర్డ్స్ని తీసుకురావాలి. ఈ డాష్ బోర్డ్స్లో ఎంతవరకు ప్రోగ్రెస్ వచ్చింది, ఫీడ్బ్యాక్స్ ఏమేమి ఉన్నాయి, యాన్యువల్ రిపోర్ట్స్ ఏమున్నాయి, 5 year రిపోర్ట్స్ ఏమున్నాయి, వీటన్నిటిని పబ్లిష్ చేయాలి డాష్ బోర్డ్స్లో, సో దట్ ఇట్ విల్ బీ అకౌంటబుల్ అనమాట. అయితే ఈ పర్టికులర్ టాక్సానమీ అనేది వై ఇట్ ఈస్ ఇంపార్టెంట్ అండ్ వై ఇట్ మ్యాటర్స్ ఫర్ ఇండియా యాజ్ ఆఫ్ నౌ అని అంటే, సో ఇండియా యొక్క క్లైమేట్ ఫినాన్స్ అనేది ఇట్ ఈస్ టర్నింగ్ బికాస్ వీ నీడ్ టు అచీవ్ సంథింగ్ కాల్డ్ యాజ్ ఐఎన్డిసి టార్గెట్స్. సో మనం గ్లాస్గోలో ప్రామిస్ చేసిన ఐఎన్డిసి టార్గెట్స్ ఏవైతే ఉన్నాయో సో దాన్ని మనం ఫుల్ఫిల్ చేయాలి. కాబట్టి దిస్ విల్ బీ హెల్ప్ఫుల్ ఫర్ అస్. అండ్ ఆల్సో కార్బన్ క్రెడిట్ ట్రేడింగ్ స్కీమ్ని మనం ఫ్యూచర్లో స్టార్ట్ చేయబోతున్నాం. సో దానికి అలైన్ అయ్యేటట్టు రూల్స్ అనేవి ఇంపార్టెంట్. గ్రీన్ బాండ్స్కి హెల్ప్ఫుల్ అవుతాయి ఇవన్నీ. ఓకే, గ్రీన్ బాండ్స్ అనేవి దే ఆర్ గెయినింగ్ పాపులారిటీ ఇన్ రీసెంట్ టైమ్స్. సో దానికి అలైన్ అయ్యేటట్టు కూడా ఈ పర్టికులర్ టాక్సానమీ అనేది వర్క్ అవుతుంది. ఓకే, అండ్ ఆల్సో గవర్నమెంట్ వాంట్ టు అలైన్ ఇట్ విత్ ద పబ్లిక్ ఇన్వెస్ట్మెంట్స్. పబ్లిక్ ఇన్వెస్ట్మెంట్స్ని క్లైమేట్ గోల్స్ని అలైన్ చేయాలనుకుంటుంది గవర్నమెంట్. వీటన్నిటికీ పాసిబిలిటీ ఉండాలి కాబట్టి వీఆర్ కమింగ్ అప్ విత్ దిస్ ఫ్రేమ్వర్క్. ఓకే, ఐ హోప్ యూ హ్యావ్ అండర్స్టూడ్. సో దిస్ ఇస్ ద ఫైనల్ హోంవర్క్ దట్ ఐ వాంటెడ్ టు గివ్ యూ. ఐఎమ్ సారీ, వీడియో లెంత్ చాలా ఎక్కువ అవుతుంది కాబట్టి దట్ ఈస్ ద రీజన్ ఐఎమ్ గివింగ్ దిస్ యాజ్ అ హోంవర్క్. సో ద డెరోజియో ఎఫెక్ట్, బ్రీఫ్ డిస్రప్టివ్ మూమెంట్ ఇన్ 19th century colonial కలకత్తా అని ఒక ఆర్టికల్ వచ్చింది. సో కైండ్లీ రీడ్ దిస్. సో ఫస్ట్ హోంవర్క్ దట్ ఐవ్ గివెన్, అగైన్ ఐఎమ్ రిమైండింగ్. సో వైస్ ప్రెసిడెంట్కి సంబంధించి ఎలక్షన్ ప్రాసెస్. సో ఆల్రెడీ హోంవర్క్ డే బిఫోర్ యెస్టర్డే చేసిన వాళ్ళకి ఇది నాట్ అన్ అడిషనల్ బర్డెన్. జస్ట్ ట్రై టు రివైజ్ ఇట్ ఫ్రమ్ యూ స్టాటిక్ నోట్స్. గ్రీన్ హైడ్రోజన్ మిషన్ గురించి చదవమన్నాను. దిస్ ఇస్ ద సెకండ్ హోంవర్క్. అగైన్ దిస్ 2 are స్టాటిక్ కాన్సెప్ట్స్. అండ్ ఒక ఎడిటోరియల్ సెడిషన్ మీద వచ్చింది. ఐ టోల్ యూ టు రీడ్ ఇట్. ద సెకండ్ ఎడిటోరియల్ ఆన్ డెరోజియో ఎఫెక్ట్. ఓకే, ఈ 2 ఎడిటోరియల్స్ని చదవండి. సో హార్డ్లీ ఇట్ విల్ టేక్ 10 to 15 minutes టు డూ దిస్ వర్క్ after listening to the discussion. Okay, so this is the second homework that I wanted to give. Ideally this is the second homework, anni kalpute this is the fourth homework. Okay, so finally last article, Gunta shuts down crucial Thai Myanmar trade crossing అని చెప్పేసి ఒక ఆర్టికల్ రావడం జరిగింది. సో మయన్మార్ అండ్ థాయిలాండ్ ఏవైతే ఉన్నాయో వాళ్ళిద్దరి మధ్యలో ఉన్న ఒక బిజియెస్ట్ ట్రేడ్ క్రాసింగ్ ఏదైతే ఉంటుందో రీసెంట్గా దాన్ని క్లోజ్ చేయడం జరిగింది ఫర్ ద సెకండ్ డే. ఓకే, ఆల్మోస్ట్ 2 days అయింది దాన్ని క్లోజ్ చేసి. ఓకే, సో మిలిటరీ గుంట ఏంటంటే ఒక బేసికలీ బ్లాక్ మార్కెట్స్ ఫండింగ్ని ఆపేస్తాము, ఆర్మ్డ్ అపోజిషన్ గ్రూప్స్ని ఆపేస్తామనే ఒక అంబిషన్తో దీన్ని క్లోజ్ చేయడం జరిగిందనమాట. సో ఈ పర్టికులర్ థింగ్ ఏంటంటే ద మిలిటరీ విచ్ సీజ్డ్ ద పవర్ ఇన్ 2021, ద మిలిటరీ గుంట, దిస్ పర్టికులర్ గ్రూప్ ఈస్ కంట్రోలింగ్ సంథింగ్ కాల్డ్ యాజ్ మయావడి బ్రిడ్జ్. ఇక్కడ ఈ థాయిలాండ్కి మయన్మార్కి మధ్యలో ఉంటుంది మయావడి బ్రిడ్జ్. సో ఇది ఇక్కడ ఏంటంటే ఈ 2 countriesకి మధ్యలో ఎంత ట్రేడ్ అవుతుంది ఈ పర్టికులర్ పాయింట్ నుంచి అని అంటే ఆల్మోస్ట్ $120 million వర్త్ ట్రేడ్ అనేది జరుగుతుంది ఇక్కడ నుంచి. బట్ ఈ పర్టికులర్ ఏరియా నుంచి బ్లాక్ మార్కెటింగ్ జరుగుతుంది అనే ఒక ఆపోజిషన్ రావడం వల్ల దానికి ప్లెడ్జ్ చేసి ఈ పర్టికులర్ థింగ్ని క్లోజ్ చేయడం జరిగింది. ఓకే, సో కాంటెక్స్ట్ గుర్తుపెట్టుకోండి, నేను గుర్తుపెట్టుకోండి, దట్ ఈస్ ఎనఫ్ ఫర్ ది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ. సో ఎక్కడుంది అనే లొకేషన్ గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. ఓకే, సో విత్ దిస్ వీ హ్యావ్ కంప్లీటెడ్ ద డిస్కషన్ ఆఫ్ టుడేస్ ఆర్టికల్స్. ఒక 2 articles మాత్రం హోంవర్క్ ఇచ్చాను. అందులో సెడిషన్కి సంబంధించిన ఆర్టికల్ చాలా క్విక్గా అర్థమవుతుంది. అండ్ ఆల్సో ఈ పర్టికులర్ హిస్టరీకి సంబంధించిన ఆర్టికల్ ఆల్సో విల్ బి వెరీ వెరీ హెల్ప్ఫుల్ టు యూ. సో బేసికలీ ఆ 2 articles ఒకవేళ ఇఫ్ టైమ్ పర్మిట్స్ ఇన్ టుమారోస్ క్లాస్ ఐ విల్ డిస్కస్.
లేదు అన్నప్పుడు ఐ హ్యావ్ గివెన్ యూ యాజ్ అ హోంవర్క్, ప్లీజ్ ట్రై టు రీడ్ ఇట్. ఓకే, సో ఎవ్రీ డే మనకు లాట్ ఆఫ్ ఇంపార్టెంట్ ఆర్టికల్స్ వస్తున్నాయి కాబట్టి ఇట్ ఈస్ టేకింగ్ లాంగర్ టైం. సో ఐ హోప్ యూ ఆర్ having some benefit out of this discussions. Make benefit oste, definitely please give your feedback to the comment box. So definitely I would love to read them. So next class lo mali kaluddam mari. So all the best. Until then, take care, bye, and keep smiling everyone.